థ్యాంక్ యూ. ఓకేనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధుడైనటువంటి తండ్రి. యొక్క ఉదయకాల సమయం మరొకసారి నీ సహాయం కోరుతున్నాం. సత్యాన్ని ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు, ఈ సత్యాన్ని అనుసరించి జీవించే ప్రతి ఒక్కరు ప్రభా సకాలంలో ఇక్కడ ఉండటానికి మేము బ్రతిమలాడుకొనుచున్నాం. వారి సహాయం కాలంలో రావటానికి ప్రభా వారిని వారు సిద్ధపరచుకోవడానికి వింటున్నటువంటి సత్యవాక్యాన్ని ప్రభా అనేకులకు మన ఆశీర్వాదకరం ఉన్నట్లు వారు పాటించడానికి కృప చూపించండి. వీటికంటే ముఖ్యంగా ప్రభా ప్రతిదీ సాంప్రదాయ దృష్టికోణంలో, ఆచారాల దృష్టికోణంలో కాకుండా, నీ లేఖనాల దృష్టికోణంలో ప్రతి సత్యాన్ని చూసేటువంటి ఆ కృపలోకి ప్రతి ఒక్కరూ రావటానికి సహాయం దయచేయమని ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకోండి. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనము సంపూర్ణ పని అనే విషయంలో మూడో భాగంలో ఉన్నాము. పిలుపు మరి పరిచర్యలో వాక్యానుసారమైన పిలుపు అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటిది? అనే దాంట్లో సంపూర్ణ కాల పరిచర్యలో ఉన్నాం. 3 విషయాలు చూసాం. పిలుపు అంటే ఏంటో చూసాం. పరిచర్య అంటే ఏంటో చూసాం. అసలు సంపూర్ణ పరిచర్య పని అంటే ఏంటో చూసాం. సో, పని చాలామంది లోక సంబంధమైనది అనుకుంటున్నారు. కానీ వాక్యానుసారంగా పని లోక సంబంధమైనది కాదని, పని కూడా ఆత్మ సంబంధమైనదే అని, ఈ విషయంలో కూడా దేవుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడని, పని చేసే చోట ప్రతి క్రైస్తవుడు దేవుని నామానికి మహిమ కలిగేలా జీవించాలనేది కొత్త నిబంధన బోధ అని, పాత నిబంధనలో కూడా అలాంటి బోధ ఉన్నట్టుగా మనం చూసాం. సో, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు ఏమన్నారో చివరి చూసాం. "నువ్వు వీధిలో ఊడ్చేవాడిగా పిలువబడినట్లయితే మైకేల్ ఏంజెలో పెయింట్ వేసినట్లుగాను, బీథోవెన్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లుగాను శ్రద్ధగా చేయాలి" అన్నాడు. మైకేల్ ఏంజెలో ఒక రోజంట పెయింటింగ్ ఏయటానికి సీలింగ్ ఉంటది గదండీ! సీలింగ్‌కి ఆయన ఒక పెయింటింగ్ ఏయాల్సొచ్చినప్పుడు తాడు కట్టుకొని అక్కడ నడుము అంటే ఇలా పడుకొని పైకి పెయింట్ వేశాడంట. ఆ పెయింట్ అంటే ఆయన అంటే ఆ పెయింట్ వేస్తున్నప్పుడు నడుము మొత్తం పోయిందంట. అంత సిన్సియర్‌గా అంటే మన జీవితంలో గూడా దేవుడు మనకు అప్పగించిన పని ఎంతదా, చిన్నదా, పెద్దదా అనే కాదు. ఈయనేమన్నాడు? ఒకవేళ నీ పని కేవలం వీధిలో ఊడ్చేవాడిగా పిలువబడినట్లయితే, ఒక మైకేల్ ఏంజెలో పెయింట్ ఏస్తే ఎంత కాన్సంట్రేషన్‌తో చేస్తాడో అంత కాన్సంట్రేషన్‌తో చేయాలన్నాడు. దేవుడు పని విషయంలో వెరీ సీరియస్‌గా ఉంటాడు. ఎందుకంటే అప్పగించబడింది చిన్నదా, పెద్దదా అని దేవుడు చూడడు. మనం ఎంత నమ్మకంగా పని చేస్తున్నాం, ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది చూస్తాడు. మనకు తెలుసు ఆయన చాలా ఉపమానాలు గూడా చూశాం. ఒక కాయిన్ ఇచ్చిన వాళ్ళు గూడా అంటే ఒక దినారం తీసుకున్నవాడు గూడా నమ్మకంగా పని చేయకపోతే ఎలా పని చేయబడిండో మనం చూశాం. అంటే పని అనేది చాలా నమ్మకత్వానికి సంబంధించింది అనే విషయాలను మనం నేర్చుకున్నాం. పని దైవిక సంబంధమైనదని చూశాం. పని అనేది దేవుడే కల్పించాడు. అది మనుషులు కల్పించింది కాదు అని చూశాం. పని దైవికమైనదే కానీ లోక సంబంధమైనది కాదు అని చూశాం. ఎందుకనంటే మీకు చాలా రిఫరెన్స్‌లు చూశాం కొత్త నిబంధనలోనే. కొలొస్సీలో రాసిన పత్రిక నుంచెల్లి, ఎఫెసులో రాసిన పత్రిక నుంచెల్లి, అలాగే మొదటి పేతురు రెండో అధ్యాయము 17వ వచనం నుంచెల్లి చూపించడం జరిగింది. అలాగే మొదటి తిమోతి 6 అధ్యాయం 1, 2, 3 వచనాలు కూడా మనం చూశాం కదా! పనిచేసేవారంట దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకుండానట్లు యజమానులైన వారికి ఎలా లోబడి ఉండి పని చేయాలని చూశాం. పనివారుల గురించే అనేకమైనటువంటి కొత్త నిబంధనలో అనేకమైనటువంటి ముక్కుసూటైన సందేశాలను మనం చూడడం జరిగింది. మరి లోకములో పనిచేసేవారు ఎంత జాగ్రత్తగా చేయాలో చూశాం. సో, కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పని అనేది దైవికమైనదే గాని, అది లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. హ్మ్. కాబట్టి దేవుడు మనకొక ఉద్యోగం ఇచ్చాడంటే ఆ పనికి పిలిచినట్లే కదా! కాబట్టి పని చిన్నదా, పెద్దదా అనేది దేవుడు చూడడు. ఎంత యథార్థంగా చేస్తున్నది మాత్రమే దేవుడు చూసేటువంటి దృష్టికోణము. సో, అందుకే పాత నిబంధనలో చాలా సందర్భాల్లో గాని, కృత నిబంధనలో గాని పని యొక్క ప్రాధాన్యతను మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. కృత నిబంధనలో పౌలు గూడా చాలా విషయంలో సీరియస్‌గానే ఉన్నాడు. పని విషయంలో వెరీ సీరియస్‌గా ఉన్నాడు. పని అంటే అనగానే అంటే అది జీతం వచ్చే పనా? లేకపోతే జీతం రాని పనా? లేపోతే ఇలాగ బోధించే పనా? ఏ పననేది దేవుడు గాదండి. నీకు అప్పగించిన పనైతే నమ్మకంగా చేయాలి. ఒకవేళ బోధించడమే నీ పని అయితే బోధించడాన్ని నమ్మకంగా చేయాలి. అంటే ఏదైనా గావచ్చు. సువార్త ప్రకటించడమే నీ పనైతే ఆ సువార్తను నమ్మకంగా ప్రకటించాలి. ఉన్నదున్నట్టుగా ప్రకటించాల. సో, పని అంటే పని అంతే. ఆ పనిని కొన్ని శరీరంతో జేసే పనులుంటాయి. కొన్ని మనసుతో జేసే పనులుంటాయి. జ్ఞానంతో జేసే పనులుంటాయి. మనం చూసాం పనికి డెఫినిషన్ గూడా జూసాం కదా! మానసిక లేదా శారీరక శక్తిని ఉపయోగించి చేసే దేనినైనా పని అంటాం. అంటే శ్రమ పడడం.
అంటే ఎనర్జీని ఇన్వెస్ట్ చేసేది ఏదైనా పని. మానసికంగా ఎనర్జీని ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే శారీరకంగా ఎనర్జీని ఇన్వెస్ట్ చేయొచ్చు. కొన్ని పనుల్లో రెండిటిని మనం వినియోగించాల్సొస్తుంది. ఏదేమైనా పని అనేది చాలా ప్రధానమైనదిగా మనం చూస్తున్నాం. ఒకసారి సామెతల గ్రంథంలో కూడా పని యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. సో, సామెతలు అంటేనే చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఒక మనిషి జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయిని అంటే బుద్ధి నేర్పించేటి వివేకాన్ని, వివేచన ఇచ్చేటువంటివి. తెలివి లేని వారికి తెలివిని, బుద్ధి లేని వారికి బుద్ధియు, వివేకం లేని వారికి వివేకము. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, క్రైస్తవుల్లో ఎక్కువ మంది ఏదైనా పుస్తకాలు చదివిరంటే సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథమే. కానీ సామెతల గ్రంథంలో చాలా విషయాలను ఊరికే ఏదో ఫ్యామిలీలో అలాగా ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్పేసి రోజుకో పుస్తకం, రోజుకో అధ్యాయం చదువుకోవడం అలవాటుగా చేసుకున్నారు గానీ, అసలు సామెతలు ఎందుకు రాయబడిందనే విషయాన్ని నేటికి ఇప్పటికి అనేకులు గ్రహించలేదనేది నాకర్థమవుతుంది. ఎందుకంటే వెరీ ఫస్ట్ చాప్టర్‌లోనే మనం చూస్తే తెలివి లేని వారికి తెలివు, వివేకం లేని వారికి వివేకము, వివేచన లేని వారికి బుద్ధి లేని వారికి బుద్ధి అంట. జ్ఞానం లేని వారికి జ్ఞానము దయచే సామెతలు. అంటే ఏదైతే లేదో అవి నేర్చుకోవడానికే సామెతలు. మరి ఇన్ని సామెతలు చదివినా మనం ఇంకా బుద్ధిహీనులుగా లేకపోతే తెలివి తక్కువ వారిగా లేకపోతే అంటే ఏమంటారు వివేచన లేని వారిగా, వివేకం లేని వారిగా ఉన్నాము అనంటే అది నిజంగా బాధ కలిగించే విషయమే. హ్మ్. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఒకరోజు ఏమన్నారో తెలుసా అండి? ఓ ప్రొఫెసర్ ఏమన్నాడు అంటే, బైబిల్ నిజంగా చదివి అర్థం చేసుకున్న వాడికి మా హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్‌కి ఎంత జ్ఞానం ఉంటదో అంత జ్ఞానం ఉందన్నాడు. సో, మీరు వివరమైన అంటే అంతే అండి ఇక్కడ. విషయం ఏంది అంటే మనం బైబిల్‌ని ఏదో ట్రెడిషనల్‌గా చదువుతున్నాం గానీ, దాంట్లో ఉన్న అంశాలను జ్ఞానయుక్తంగా మనం నేర్చుకునే విషయాలను నేర్చుకోలేకపోతున్నాం. అంటే ఒకటి జ్ఞానం, రెండోది ఆధ్యాత్మికత. ఈ రెండిట్లో నువ్వు ఎదగలేదు అనంటే, నీకు బైబిల్ చదవడం వల్ల ప్రయోజనం లేదండి. వేస్ట్. అంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అంతే. నువ్వు రోజేదో నామకార్థంగా చదువుతున్నావంటే వేస్ట్. నీకు రెండిట్లో ఎదగాలి నువ్వు ఖచ్చితంగా. బైబిల్ చదువుతున్నావంటే జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందాలి, క్రీస్తుకు దగ్గర కావాలి. ఇవి జరగట్లేదు అనంటే నువ్వు వేస్ట్‌గా నువ్వెంత బైబిల్ చదివినా ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. వట్టిగా టైం వేస్ట్. చదవకండి. చదువుకోవడం బెటర్. హ్మ్. కుటుంబ ప్రార్థనలో, ఫ్యామిలీ ప్రార్థనలో మనం ఎక్కువ చదువుకునేది సామెతల గ్రంథమే. మరి సామెతలు నేర్చుకున్నప్పుడు మన బుద్ధి, మన జ్ఞానము, మన వివేకం, మన తెలివి, వివేచన ఆ! మన బుద్ధి కుశలత ఏ స్థాయిలో ఉండాలి అంటే, మనమందరం ఒక వందల మందికి నిలబడి బుద్ధి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి వాస్తవానికి. అవునంటారా? అవునన్నా. లేదంటే సామెతలో అంత పెద్ద సీన్ ఏం లేదనంటారా? హలో! ఉన్నదన్నా. వేస్ట్ ఏదో అనవసరంగా రాసిండు అంటే నాకు టైమ్ పాస్‌కి రాసినయా? ప్రపంచంలో అలా ఇప్పటి వరకు కాదన్నా. సొలొమోన్ లాంటి జ్ఞానిని ఎక్కడ లేడండి. ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయన రాసినవి అవి. అంటే ఆయన తర్వాత ఆయన పర్సనల్ జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసాం అది వేరు. కానీ ఆయన రాసిన సామెతల్లో అయితే ప్రాబ్లమ్స్ లేవు గదా! లేవన్నా లేవు. ఓకే. సో, మరి అంత జ్ఞానాన్ని మనకు బైబిల్ అనుగ్రహిస్తున్నప్పుడు దాన్ని పుచ్చుకోకపోవడం అనేది ఎవరి లోపం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. చూద్దాం ఏమన్నాడు. భూమిని సేద్యపరచుకుని వారికి ఆహారం సమృద్ధిగా కలుగునంట. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. అవునా? నిజమా కాదండి? ఇప్పుడు అవునన్నా. నిజమే అన్న. నిజమే. ఇప్పుడు ఈ మాట ప్రతి వ్యక్తికి అంటే నిజంగా అనుభవించుకోదగిన మాట. మనం ఎవరమైనా గాని. అసలు భూమి లేదు ఉన్నదాన్నే మనము వాడుకోవాలి. ఈరోజు నాకు చాలా మంది సహోదరులు తెలుసండి. లేని వాటి కొరకు ఆరాటపడి ఎంత వ్యర్థమైన వాటిని అనుసరించి బుద్ధి లేని వారైన వాళ్ళని చాలా మందిని చూశాను. ఈరోజు చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. తెలుసా మీకు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో చూడండి. ఈజీ మనీకి అంటే సులువుగా అంటే డబ్బు సులువుగా సంపాదించే మార్గాల కోసం చాలా మంది కనిపెడుతున్నారు. నిజమా కాదండి? మీరెవరన్నా వచ్చి ఇందులో 5,000 కట్టండి. మీకు నెలకి ఇన్ని డబ్బులు ఇస్తామనంటే మీరు కడతారా? కట్టరా? హలో! కడతారన్న. కడతారు. ఎందుకు? చాలా మంది. అంటే కష్టపడకుండా ఈజీగా సులువుగా వచ్చే మార్గాలు అంటే పాస్టర్‌లు సైతం మోసపోతారు. ఈజీ గదా! పాస్టర్‌లు కూడా మోసం చేయొచ్చంటారు ఈజీగా. అవునా? అవునన్నా. అంటే ఇక్కడ డబ్బు విషయం వచ్చినప్పుడు పాస్టరా, విశ్వాస అనే తేడా లేదు. మోసపోవడంలో అందరి ముందే ఉంటారు. నిజమా? నిజమే అన్న. నిజమే అన్న.
2010 నుంచెల్లి ఆ 11, 12 మధ్యలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించిన ఒక విషయం జరిగింది. తెలుసు గదా మీకు? మీలో చాలా మంది తెలుసు. ఇమ్న్ ఎల్ఎల్‌బి అని కొంతమంది 10,000 కట్టించుకొని మీకు నెలకు 5,000 సపోర్ట్ చేస్తాం 11 నెలల వరకు అనగానే చాలా మంది 10,000 కట్టారు. గుర్తుందా మీకు ఈ సంఘటన? హలో! విన్నామన్నా విన్నాం. తెలుసా మీకు ఈ విషయం కనీసం? తెలియదన్నా. లేదా? ఇప్పటికి దాని నష్టాలు భరిస్తున్న వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ క్లోజ్ అయినాయండి. హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద సంస్థలు క్లోజ్ అయినాయి. పెద్ద సంఘాలు క్లోజ్ అయినాయి. అంటే ఏంటిది ఆంధ్రాలో చాలా మంది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో 10,000 కడితే డబ్బులిస్తారని చెప్పి కొన్ని ఆహ్, సంస్థలు బయటకొచ్చినాయి. చెన్నైని చేసుకొని వచ్చినా గాని అందులో పాస్టర్‌లే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు. పాస్టర్‌లు విశ్వాసులతో 10,000 కట్టించి పేదవాళ్ళు మీకు నెలకు 5,000 వస్తాయి అనగానే ఇట్లా కొంతమంది లక్షలు కట్టించిన వాళ్ళున్నారు. నాకు తెలిసిన సహోదరులు కూడా ₹1,00,00,000 కట్టించిన వాళ్ళున్నారు. ఇది చివరికి ఏబిఎన్ వాళ్ళు బయట పెట్టారది. స్కామ్ బయట పెట్టగానే చాలా మంది పాస్టర్‌లు రోడ్ మీదకొచ్చారు. కొంతమంది జైలు పాలయ్యారు. సంఘంలో తలెత్తుకోలేని పరిస్థితి కొంతమందికొచ్చింది. మా దగ్గరికొచ్చిన లెటర్‌లు గాని, ఇక్కడ కొంతమంది సీక్రెట్‌గా సెక్యూరిటీ గార్డ్‌లు అయినారండి ఆంధ్ర నుంచెల్లి పాస్టర్‌లొచ్చి. జీవితంలో ఏం తెలవక ఇంకా మాకు అట్లా లెటర్‌లు రాసి అన్న మా గురించి ఎక్కడ చెప్పకండి అని. అట్లా సెక్యూరిటీ గార్డ్‌లుగా జాయిన్ అయిన వాళ్ళున్నారు. మేము హెచ్చరించాం పాస్టర్‌లందరిని. అప్పుడు చాలా కొంతమంది పాస్టర్‌లు ఏమన్నారంటే, "అన్న మీరు బ్రతకరు ఇంకొకరిని బ్రతకనియ్యరని" చెప్పేసి నా మీద, మా మీద ప్రవీణ్ అన్న నేను మా టీమ్ మీద చాలా అంటే ఇంకా అప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఎక్కువ చేస్తున్నాం. వాటిలో ఇరుక్కపోవద్దని చెప్పినప్పుడు మా మీద చాలా మంది నెగెటివ్‌గా మాట్లాడారు. బురద జల్లారు. మమ్మల్ని మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు. ఈళ్ళు సపోర్ట్ చేయరు. సపోర్ట్ తీసుకోనివ్వరని జెప్పేసి. మేము చెప్పిన హెచ్చరించిన 2 నెలలకే అది బయటపడింది. వేల మంది జీవితాలు రోడ్ల మీదకొచ్చినాయి. ఇష్టమైన కోల్పోయారు. గుడ్ రెప్యుటేషన్ అంటే మంచి పేరు లేకుండా చాలా మంది అంటే క్రైస్తవ నాయకునికి ఏదైతే ఉండాలో ముఖ్యంగా ధనం పట్ల ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఒక మంచి పేరు కోల్పోయిన వాళ్ళని చూసాం. హ్మ్. అంటే చెప్తున్నాను ఎందుకంటే వ్యర్థమైన వాడు ఈరోజు కూడా చాలా మంది ఏమంటారు ఈ బిట్‌గా అంటే అంటే క్రిప్టో కరెన్సీ అని జెప్పేసి దాంట్లో కడితే, దీంట్లో కడితే డబ్బులొస్తాయని జెప్పేసి ఇట్లా రకరకాల ప్రయత్నాల్లో ఇన్వాల్వ్ అవుతూ జీవితాలను దుర్బలం జేసుకుంటున్నారు. ఇప్పుడొచ్చినాక ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రకరకాల బిజినెస్‌లొచ్చినాయి. అంటే వ్యర్థమైన వాటిని అనుసరించి తొందరగా డబ్బులొస్తాయి. ఇందులో ఇది జేస్తే బాగా డబ్బులొస్తాయని జెప్పేసి ఆ! లక్షలు లక్షలు బెట్టింగ్‌లలో మొన్న ఒక పిల్లోడు గోదావరిఖని నుంచెల్లి కొద్ది నెలల క్రితం ఇక్కడికి పరిగెత్తుకొనొచ్చాడు. ఎవరో బ్రదర్ చెప్తే కౌన్సెలింగ్‌కొస్తే కౌన్సెలింగ్ చేసి పంపించాం. సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు. తిప్పి కొడితే 25 ఏండ్లు లేవు. 20, 30 లక్షలు అప్పు చేశాడండి. బెట్టింగ్‌లలో పెట్టి. క్రికెట్ బెట్టింగ్‌లని అవ్వని, ఇవ్వని డబ్బులొచ్చి. మళ్ళీ అడుగుతున్నాడు అన్న ఇంకో 30 లక్షలు అప్పు తీసి ఇవన్నీ క్లియర్ చేసి ఇంకొంచెం మిగిలినయి మళ్ళీ బెట్టింగ్‌లో పెట్టుకుంటే అన్ని క్లియర్ అయితాయని అంటున్నాడు. అంటే ఇంకా క్లియర్ ఎందుకవుతాయి? ఇంకెక్కువైతది. ఇంకా నష్టపోతే మళ్ళీ డబుల్ అయితది గదా! అవన్నీ ఎట్లా? ఇప్పటికే సూసైడ్ అటెంప్ట్ చేశావు నువ్వు. చెప్పి ఇగ నాకు చాలా కౌన్సెలింగ్ చేసి పంపించాం. అంటే నిజంగా ఈ రోజు పిల్లలు, యూత్ మీరు చూడండి డబ్బుల కోసం ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారో. హ్మ్. ఇక్కడ ఎంటెక్ జేసి ఏదో రకంగా ఈజీ మనీ ఎలా వస్తది? ఈజీ మనీ ఎలా వస్తది? కష్టపడకుండా డబ్బు రావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. నిజమా కాదా చెప్పండి? అలా అన్న అవునా? నిజమే అన్న ఎక్కువ అలాంటి వాళ్ళు. నిజమే. అందులో పాస్టర్‌లు ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. సరే విశ్వాసులు అమాయకంగా మోసపోతున్నారు అనుకుందాం. కానీ పాస్టర్‌లు పరిచయంలో ఉన్నవాళ్ళు గూడా ఇలాంటి ఈజీ మనీ స్కీములలో చేరడము, ఆ! డబ్బుల కోసం ఆరాటపడడం చూస్తే ఆశ్చర్యమేనిపిస్తుంది. నిజమే వారి అవసరత. సంఘంలో వారికున్నటువంటి కుటుంబంలో ఉన్న అవసరతను బట్టి తొందరపడి అనేకమైన తప్పుడు పనులు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి భూమిని సేద్యపరచడానికి ఆహారం సమృద్ధిగా కలుగునంట. వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు. ఈరోజు ఎంతోమంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. తమకున్నది గాకుండా లేని వాటి నుంచెల్లి పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే ఉన్నాం. సో, చాలా మంది అంటే పని విలువ చూడండి ఎంత బాగుందో. చూడండి ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములంట. మాటల చేత డబ్బులు రావు గదా! అంతే అండి. ఏ కష్టం చేసినా లాభమే కలుగును. కష్టపడడం చాలా మందికి ఇష్టం లేదది. అంటే ఈవెన్ ఇప్పుడు సేవ కూడా కష్టపడాలి. బయటి పని చేసినా కష్టపడాలి. ఇక్కడ మాట్లాడుతుంది అంటే శరీర సంబంధమైన పని. అంటే ఆత్మ సంబంధమైన పని. శరీర సంబంధమైన పని అనగానే బయట చేసే పని గురించి మాట్లాడుతున్నాడు. సో, అది కూడా ఆత్మ సంబంధమైనది మనం చూశాము. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. కష్టపడ్డవాడికి లాభం కలుగుతుంది. వట్టి మాటలు లేమిడికి కారకములు. ఈరోజు ప్రజలను వట్టి మాటలతో మోసం చేసే బిజినెస్‌లు చాలా వచ్చినాయి కదా! హ్మ్.
ఈరోజు ఎన్నో మార్కెటింగ్ స్ట్రాటజీలు, చైన్ మార్కెటింగ్ అని, లేకపోతే అదని, ఇదని రకరకాల ఎన్నో రకాల బిజినెస్‌లొచ్చినాయి. ఇగో బిజినెస్ అన్నప్పుడు వాడంటాడు 10,000 కట్టి దీనిలో జైన్ కమ్మంటాడు. మధ్యలో ఒకాయన సేఫ్ షాప్ అనొచ్చాడు నా దగ్గరికి. సేఫ్ షాప్‌లో జైన్ గాండి 10,000 కడితే 2 సూట్లు ఇస్తాం సార్ అన్నాడు. అరె! నేనేం చేసుకుంటా బాబు అన్నాను. సూట్లు నేనేం చేసుకోవాలి? 10,000 పెట్టి నేను వట్టిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏ లాభం లేకుండా 10,000 పెట్టి 2 సూట్లు తీసుకుంటే నాకేమొస్తదని అడిగాను. ఇంకో 10,000 బట్టి ఇతరులను జాయిన్ చేయించండి మీకు రూ. 1000 వస్తాయనంటే, వానికి 10,000 పెట్టి 2 సూట్లు ఇప్పిస్తే వానికేమొస్తది? అసలు మనం సూట్లేసుకునే సొసైటీ గాదు. మనం సూట్లేసుకునేటువంటి వాతావరణంలో మనం బ్రతకట్లేదు. అవునా అండి? నిజమా గదా! చెప్పండి ఒకసారి. అవునండి. నిజమే. ఇప్పుడు అమెరికా లాంటి దేశం, ఇంగ్లాండ్ లాంటి దేశంలో ఆడ ఖచ్చితంగా ఏసుకోవాలి. అవసరం ఆడ. ఈడ మనకు ఏదో ఫారెన్ ట్రెడిషన్ అలవాటు చేసుకొని, ఎండాకాలంలో గూడా మన పాస్టల్ సూటేసుకొని చెమటలు గారుతుంటే ప్రసంగాలు చేస్తా ఉంటారు. అసలు అవసరమా అండి? మన వాతావరణానికి సూట్ సెట్ అయితదా నిజంగా చెప్పండి? అంటే ఎందుకు తీసుకొచ్చారో తెలీదు గానీ నిజమేనా? హలో! చలికేసుకున్నామంటే అర్థముంది నిజమే గానీ, అన్న. ఎండాకాలం గూడా మనం పెళ్ళిళ్ళ చేసుకున్నప్పుడు లేదా మీటింగ్‌లో ఏదో సూటేసుకోవాలని అంటే నియమాలు పెట్టుకున్నాం అట్లా సూటేసుకుంటేనే ఏదో గ్రాండ్‌గా ఉంటదని. సరే అది సెకండరీ విషయం అనుకోండి. సో, హ్మ్. సేఫ్ షాప్ 10,000 ఇచ్చే 2 సూట్లిస్తామన్నారు. నేనేమన్నా ఏం జేసుకోవాలి సూట్లు? అంటే అన్న మీరు పెద్ద పెద్ద కూడా మీటింగ్‌లకైనప్పుడు, పెళ్ళిళ్ళకైనప్పుడు హ్మ్. పనికొస్తాయి గదా! అని జెప్పేసానంటే, అరే! పెళ్లప్పుడు కొనుక్కున్నదే ఇప్పటి వరకు ఏసుకోవడానికి వీలు గాలేదు. వాటికే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటేం జేసుకుంటాము? నిజంగా అది బిజినెస్ అంటే జనాలను మోసం జేయడం. నేను వినట్లేదని జెప్పేసి నేనేం జేశానంటే, క్రిస్టియన్ లీడర్‌ని పట్టుకొనొచ్చాడు. క్రిస్టియన్ లీడర్ అయితే వింటారనుకున్నాడు. వాళ్ళేం జెప్పారంటే స్ట్రాటజిక్‌గా క్రిస్టియన్ లీడర్ మీ వోడు వినాలి అనంటే, మనం క్రిస్టియన్ లీడర్‌ని పట్టుకొని ఎళ్ళమని జెప్తే వాళ్ళ కంపెనీ ఆయన. ఒక క్రిస్టియన్ లీడర్‌ని పట్టుకొనొచ్చాడు నేను వినట్లేదని జెప్పేసి. హ్మ్. ఆయనొచ్చాడు. సార్ మీరు ప్రయాణం జేస్తే ఎలా ప్రయాణం జేస్తారని అడిగాడు. అన్నాను నాకేది వీలుంటే దానిలో ప్రయాణం జేస్తానని జెప్పాను. అదేంటి సార్ సూపర్ లగ్జరీ, గరుడ అంటే సూపర్ లగ్జరీ గూడా గాదు. గరుడ ఇందులో ప్రయాణం చేయాలనుకోవట్లేదా అని అడిగాడు. చెప్పండి బ్రదర్. ఆ! సో అనగానే లేదా అట్లెందుకుంటదండి? ఆశ ఎందుకుంటది? ఆశలెందుకు పెట్టుకుంటావు? నేనొక పాస్టర్‌ని. నేను ఆశలు కలిగి జీవించడం గాదు. నాకున్న దాంట్లో సంతృప్తి చెంది జీవించమని నాకు బైబిల్ నేర్పిస్తుంది. నువ్వు ఆశ పుట్టిస్తున్నారేంటి అని అడిగాను. అంటే నేను అవసరతను బట్టి నా డబ్బులు బ్రదర్ థామస్ గారు మీరు మ్యూట్ అవ్వట్లేదు. దయచేసి చూసుకోండి ఒకసారి. మీరు మ్యూట్ చేసుకోండి. హ్మ్. సో, అవసరతను బట్టి నేను ప్రయాణం చేస్తానండి. అదేంటండి మీరు ఇంద్రలో, గరుడలో ప్రయాణం చేయాలనుకోలేదంటే, అరే నాకు డబ్బులున్నప్పుడు నా టైంని బట్టి నేను ప్రయాణం చేస్తా. డబ్బులు లేకపోతే నేను ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నో సార్లు ప్రయాణం చేసినాను. లగ్జరీ గూడా తక్కువ. సూపర్ లగ్జరీలో నేను తక్కువ టైమ్‌లో ప్రయాణం చేసిన. లాంగ్ అయితే వేరు డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అని చెప్పేసి నేను మాట్లాడాను. లేదు సార్ అట్లా గాదు గదా! అన్నాడు. కారు కొనుక్కోవాలంటుండు. ఏ కారు కొనుక్కోవాలనుకుంటున్నా అంటే, నా దగ్గర ఉన్న డబ్బులుంటే కొనుక్కుంటా లేకపోతే లేదబ్బా! అప్పుడు నాకు కారు లేదు. మ్యాండేటరీ కాదని చెప్పాను. ఇప్పుడిస్తే తీసుకుంటాం. అవసరత ఉన్నదాన్ని తీసుకుంటాం. మన బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాం. అంతేగాని ఏం కారు అంటే అదేంటి సార్ పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని లేదా? ఫార్చునర్ కొనుక్కోవాలని లేదా? అన్నా. అంటే వీళ్ళేం జేస్తారంటే మార్కెటింగ్ వాళ్ళు మన జీవితంలో ఒక లేనిపోని ఆశలను కల్పిస్తారు. అవునా గదండీ! నువ్వు తక్కువ టైంలో కోటీశ్వరుడు అయిపోతావు. తక్కువ టైంలో నువ్వు పెద్ద బిల్డింగ్ అదయిపోతావు, ఇదయిపోతావు. నిజమేనా? సో, అవునా! అవునండి. నిజమే. 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 అన్నా నువ్వు క్రైస్తవుని గదా! మరి ఉన్న దాంట్లో సంతృప్తి చెందమని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేం, ఏం తీసుకుపోలేం కాగా అనవసరములు గలవారమై ఉండి ఉన్న దాంట్లో తృప్తి చెందమని బైబిల్ సెలవిస్తుంది. మీరేంటండి ఒక ఆశలు పుట్టిస్తున్నారు. సరే కష్టపడి పని చేయమని చెప్పడానికి అర్థం ఉంటది గానీ, ఆశలెందుకు పుట్టిస్తున్నారని అడిగాను. మీ దాంట్లో సేఫ్ షాప్‌లో జాయిన్ అయినమంటే ఎంతమంది కోటీశ్వరులైనా నువ్వెన్ని లక్షలు సంపాదిస్తున్నావు అని అడిగితే జవాబు లేదు. అంటే వట్టి మాటలండి. ఇవన్నీ ఏంటి అంటే ఆశ అంటే ఇప్పుడు అందులో 10,00,000 మందుంటే ఎవరో ఒక 30 మంది కనిపిస్తారు కావచ్చు నాకు తెలిసి. నిజమా? హలో! అవునన్నా. అవును. నిజమే. అవునండి. అవును. ఏ బిజినెస్‌లో అయినా 10 మంది 1,00,000 మందిని ముంచి 10 మంది బాగుపడడం అనేది అది బిజినెస్ ఎట్లా అవుతది చెప్పండి? అవునా? అయినా కూడా 10,000 ఇస్తే నా 10,000లో నేను 10,000 ఇంకోడి చేత కట్టిస్తే ఆ 10,000కి వెళ్లి రూ. 1000 ఇస్తున్నావు గానీ, ఇక్కడ నాకు ప్రొడక్టే జరగనప్పుడు, ప్రొడక్షనే లేనప్పుడు ఎకనామికల్‌గా
ఎలా అదవుతదండి? నిజమా చెప్పండి? ఇప్పుడు 10,000 నాకొక 10,000 నేను ఒక వ్యక్తితో కట్టించాను. ఆ వ్యక్తి కూడా 2 సూట్లు ఇచ్చినావు. నేను 10,000గా ఒక వ్యక్తిని చేంజ్ చేపి అందులోకెళ్ళి రూ. 1000 నాకు కమిషన్ ఇస్తే, మేమిచ్చిన డబ్బులకెళ్ళి మనకే ఇస్తున్నారు గానీ, వీళ్ళు డబ్బులేమి ఎర్న్ చేయట్లేదు కదా అక్కడ. చేస్తున్నారా అండి? హలో! లేదన్నా చేయట్లే. లేదన్నా చేయట్లే. మరి డబ్బులు ఎర్న్ చేస్తేనే కదా 10 మందికి ఉపయోగపడేది. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టినామండి. ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చేసినాం. ప్రొడక్ట్ ఉత్పత్తి చేసినామంటే అందులో పనిచేసే 100 మంది ఎంప్లాయీస్‌కి జీతం వస్తది. నిజమా కదా? అంటే అందులో ఒకరి డబ్బులు ఒకరికి అడ్జస్ట్ చేయడం ఉండదు కదా! ప్రొడక్ట్ అమ్మిన ప్రొడక్ట్ నుంచి వచ్చిన డబ్బులనే మరి జీతాలుగా ఇస్తారు. నిజమా కదండీ? హలో! అవును. 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 అవునన్నా. మరి నిజమే అన్నావు. హ్మ్. సో, మరి ఇలా చేసుకుంటెళ్తే అప్పుడు డబ్బులెలా వస్తాయన డబ్బులు ఉత్పత్తి కావాలి కదా! ఎలా వస్తాయి? ఒక ప్రొడక్ట్ అమ్ముతుంటే కదా డబ్బులొచ్చేది. ఇప్పుడు డబ్బులు అమ్మట్లేదు. మాకు ప్రొడక్ట్ మాతో కనిపించి మమ్మల్ని మాకేం లాభము? అలాంటప్పుడు మాకు సూట్ అవసరం ఉంటే బయట నేను రూ. 1000 3000 కూడా కొనుక్కుంటాము ఈడ. ఆ! కోటిలకెళ్తే 3000 కూడా మంచి సూట్ కొట్టిస్తారు అవసరం ఉంటే. అవసరం ఉంటే కొనుక్కుంటాం. నువ్వెందుకు ఇవ్వాలని జెప్పేసి, ఇట్లా చాలా ప్రశ్నలు అడిగితే, ఇగ వాళ్ళు ఎళ్ళిపోయారు. అంటే చెప్తున్నాను ఇట్లా చాలా రకాలుగా ప్రమాదకరమైనటువంటి విషయాలను మనం జూస్తాం. సో, అందుకే వట్టి మాటలండి. ఏ కష్టం జేసినా లాభం కలుగుతది. ఈ వట్టి మాటలు మాట్లాడేటోళ్ళని మన జీవితంలో రానివ్వకండి వినకండి దయచేసి. వింటే చాలా మంది కట్టారండి. 10,000 కట్టారు. ఏమైందంటే, ఆ 10,000 అంతే. ఆ సూట్‌లు ఏం జేసుకున్నావు? ఏం లేదు. అవి అమ్ముకోలేవు, ఏసుకోలేవు. నిజమా? ఇలాగ అవునన్నా. చాలా అవును. బిజినెస్‌లు వస్తూనే ఉంటాయి. హ్మ్. కొన్నిటికి అసలు అర్థం ఉండదు కొన్ని బిజినెస్‌లకి. వాడెవడో కంపెనోడు వాడెన్నో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. బట్టలమ్ముడు ఒక వాడు పెట్టుకుంటే దానికి మోసపోవడం. ఇలాగ వట్టి మాటలండి. వట్టి మాటలు. చూడండి కష్టం చేయవని ఆఖరి వాని కొరకు వాని చేత కష్టం చేయించును. వాని కడుపు వాని తొందర పెట్టునంట. నిజమే గదా! ఆకలేసినోడు ఎవడైనా కష్టపడతాడు. ఆకలి బాధ తెలియాలండి. చాలా మందికి ఆకలి బాధ తెలియకుండా ఉండిపోయారు. హ్మ్. ఆకలి బాధ తెలియాలి. హ్మ్. నిజమే. అందుకే ఫ్రీగా పోషించొద్దని బైబిల్ సెలవిస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చదవండి. కొత్త నిబంధన ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. హలో! ఇచ్చారండి. ఆ! ఒకసారి 2 తెస్సలోనిక 8 వచనం చూడండి. మూడో అధ్యాయం 8 వచనం. పౌలు అంటున్నాడు 7 వచనంలో, "ఇలాగ మమ్మల్ని పోలి నడుచుకోవడం మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు." అక్రమం అనే పదాన్ని ఎందుకు వాడాడో చెప్తున్నాను ఇప్పుడు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. అక్రమం అంటే ఏంటో తెలుసా అండి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చాలా నొప్పి కలిగించే విషయమే చాలా మందికి. అది నాకు గూడా నొప్పి కలిగించిన విషయం గాబట్టే మేము ఆ నొప్పి నుంచి బయటపడ్డాం. ఏమన్నాడు? "ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు" అంట. అక్రమంగా నడుచుకోవడం అంటే ఫ్రీగా తినడం. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోను, కష్టంతోను రాత్రింబవళ్ళు పని చేసి జీవనం చేస్తిమి. 9వ వచనం. "మీరు మమ్మును పోలి నడుచుకున్న వల్లని మమ్మల్ని మీకు మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగ చేస్తిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు." అధికారం ఉన్నోడే అధికారం వాడుకోలే. ఈరోజు చాలా మంది అధికారం లేనోళ్ళు అధికారం కోసం కొట్లాడుతున్నారు. విచిత్రంగా ఉంది నాకు. అధికారం ఉన్నోడే అధికారం వాడుకోలేదు. అంటే సంఘం చేత పోషించబడే సంపూర్ణ అధికారం ఉన్నోడే అధికారం వాడుకోలే. కానీ ఈరోజు అధికారం లేనోళ్ళు ఏ కష్టం చేయకుండా సంఘం చేత పోషించబడాలనుకునేటువంటి మరి దుస్థితి అది మరి మంచి ఆలోచన కాదో మీరే ఆలోచించండి అది. కష్టపడి తిను తప్పులేదు. సంఘం చేత పోషించబడే అర్హత ఉంటే పోషించబడొచ్చు అందులో డౌట్ లేదు. కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఇప్పుడు కూడా ఆ హక్కును కాదనలేదు. ఆయన ఇతరులకి చేయమని చెప్పాడు. హ్మ్. ఇంకేమన్నాడు చూడండి మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా! పని చేయనొల్లని ఎడల భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది గదా! చూడండి పనివాడు జీతమును పాత్రుడని బైబిల్ అసలు పని చేయి. పని అంటే పనిలాగానే ఉండాలి. పని అంటే మళ్ళా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పని అంటే ఏదో రోజుకో గంట సేపో, వారానికో 2 గంటలు చేసేది పని గాదండి. పని అనేది నిర్విరామంగా చేసేది పని. రోజు 7, 8 గంటలు కష్టపడితే పని అంటారు. కష్టపడితే పని అంటారు. కష్టం లేని దాన్ని పని అనరు. హ్మ్. 11వ వచనం. చూడండి మీలో కొందరంట ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు.
అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. నిజమే కదా, పని పాట లేనోళ్ళు ఎప్పుడు విభేదాలు కలిగిస్తారు, అక్రమంగా నడుచుకుంటారు, లేకపోతే ఏమంటారు, ఉమ్, అనవసరమైన మాటలు మాట్లాడతారు. అంటే విభేదాలు కలిగిస్తారండి. పని పాట లేనోళ్ళు ఎప్పుడు ఏదో ఒక దగ్గర పెట్టి ముచ్చట్లు పెట్టుకుంటూ జనాలని చెరపడం తప్పించి ఏం ఉండదు అక్కడ. ఏమంటారు, మనిషి లోపల లేనటువంటి ఆలోచనలు కల్పించడము, విష బీజాలు నాటడం. ఏ పని లేనోళ్ళు కదండి. ఇంతకుముందే చెప్పాను, పని లేనోడండి లేమిడి మాటలు, వట్టి మాటలు అంటే లేమిడి మాటలు చాలా ప్రమాదకరమైన నష్టాన్ని కలగజేస్తాయి. పని పాట లేకపోతే వట్టి మాటలే పలుకుతాం, లేమిడి మాటలు ఉంటాయి. ముసలమ్మ ముచ్చట్లు పెడతాం, లేకపోతే అనవసరమైనటువంటి సహోదరుల మధ్యలో విషబీజాలు నాటే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకున్నచున్నారని వినుచున్నాం. అక్రమం అంటే ఏంటిది? పని పాట లేకపోవడమే అక్రమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని లేకుండా ఉండడమే. కానీ కలిగి ఉండండి, పని చేయండి, ఏదో ఒక పని చేయండి. రోజు 5-6 గంటలు కష్టపడి పని చేయండి. మీలో ఎవరైనా కావచ్చు, నేనైనా మీరైనా, మనందరం కష్టపడి పని చేయాలి. ఏదో ఒక పని చేయాలి, పనిలో ఉండాలి ఇంపార్టెంట్. ఆ సేవ్ అయినా కరెక్ట్ చేయాలి కదా. 5-6 గంటలు, 7-8 గంటలైనా కష్టపడాలి రోజు, ఒక 5-6 గంటలు. ఆ రోజు ఏం లేకపోతే వాక్య విషయంలోనే కష్టపడాలి. వాక్యాన్ని నేర్చుకోవడంలో, స్టడీ చేయడంలో, ధ్యానించడంలో శ్రమ పడాలి. చెమట రావాలి బైబిల్ చదివి, పుస్తకాలు వేసుకొని స్టడీ చేస్తుంటే. హ్మ్. నేను 10, 20 యేసుకునేది. ఒకటి వైపు ఈ డిక్షనరీలో పెట్టుకొని, ఒకవైపు కామెంటరీలు పెట్టుకొని, ఒక 2, 3 బైబిల్ పెట్టుకొని, 4, 5 ఇంగ్లీష్ వర్షన్ పెట్టుకొని, అదా, ఇదా అసలు అన్నీ బుర్ర పాడేది ఒక్కొక్కసారి. శ్రమ కష్టపడండి. బైబిల్ చెప్తుంది కదా, మీకు అది చెప్పాము, అది నచ్చలేదు చాలా మందికి కదా. వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడువారు అన్నారు. పడండి. వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడితే తప్పేంటి? మీ 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 అర్హతను మీరు తెచ్చుకోండి. ఆమేన్. అంతేగాని అది గాదు, ఇది గాదు అంటే కుదరదండి. వాక్యానికి లోబడడం గావాలి ఇక్కడ. చూడండి, పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు అంట, మంచిగా వినండి. ఇలా పరుల జోలికి పోతూ, పని పాట లేకుండా అక్రమంగా నడుచుకునేవారంట. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. మంచిగా వినండి. నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడు చూడండి. ఏ పని పాట లేనోళ్ళు ఏం చేయాలంట? ఏ పని పాట చేయనోడిని ఏమంట తెలుసా? అక్రమంగా నడుచుకున్న సహోదరులు. నేను కాదండి, రేపు దేవుని ఎదుట నిలబడాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఈరోజు మీకు సంపదన్న అనే వ్యక్తి మీద కోపం రావచ్చు, నా మీద హృదయంలో ఆ! నిజమండి ఏలియా గారు. పేరుకి ఫుల్ టైమ్ సేవ కానీ ఫుల్ విశ్రాంతి. యెస్, నేను అదే తప్పని చెప్పాను ఆ రోజు గూడా. ఆ! దానికే నచ్చలేదు. అంటే ఫుల్ టైమ్ నువ్వు పని చేయి, 24 ఆ రోజు 8 గంటలు పని చేసి పోషించబడమని చెప్పినాం. అది నచ్చలేదు. హ్మ్. ఏంటిదంట? ఏ పని పాట లేనోళ్ళని అట్టివారు నెమ్మదిగా పని జేసుకోండి. నెమ్మదిగా పని జేసుకొని ఏం జేయాలంట? సొంతముగా సంపాదించుకొనిన ఆహారం భుజించాలి. ఆ! ఇక్కడ మాట్లాడుతుంది గూడా పౌలుతో తిరిగినటువంటి అనుచరుల గురించే మాట్లాడుతున్నాడు. సేవకుల గురించే అండి ఇక్కడ మాట్లాడిన సందర్భం అంతా గూడా. ఈ మాట చెప్పండి, విశ్వాసులకు చెప్తున్నాడా? తనతో ఉన్న పని వాళ్ళ గురించి చెప్తున్నాడా? ఆహారం భుజింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. తర్వాత సహోదరులారా, మీరైతే మేలు చేటలు విసుకోవద్దు. చూడండి, ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన యెడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. అర్థమవుతుందా అండి? పని పాఠం లేనోళ్ళంట కనిపెట్టాలంట. ఆ కనిపెట్టి ఏం చేయాలంట? అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయొద్దంట. ఒప్పుకుంటారా అండి? ఇప్పుడు మీలో ఏ పని ఫుల్ టైమ్, ఇప్పుడు ఏలియా గారు పెట్టినట్టు ఆ ఫుల్ టైమ్ మినిస్ట్రీ చేసుకున్న, ఫుల్ విశ్రాంతి తీసుకున్నోళ్ళతోని సహవాసం చేయొద్దని ఇప్పుడు నేను చెప్పాననుకోండి. నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది అలాంటి వారితో సాంగత్యం చేయొద్దని. సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుండి. అయినను అతను శత్రుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పమంటున్నాడు. హ్మ్. అంతేనా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే నేను అవునండి. మినిస్ట్రీలో ఏందంటే చాలా సీరియస్ విషయం ఇది. అంటే ఏ పని పాట లేనోళ్ళకు పిలుసుకొని నెలకు 1000, 2000 సపోర్ట్ చేసి జీతం ఇచ్చే మినిస్ట్రీలు చాలా ఉన్నాయి. అవునా? ఏమంటారు? అవునయ్యా. అవునయ్యా. వాళ్ళకేంది, మేము ఇంతమందికి నెలకు 50 మందికి, 100 మందికి సపోర్ట్ చేస్తున్నాం అని చూపించుకోవడం వాళ్ళ యొక్క పని. అంతే గదా! ఎందుకు అలా చూపించుకొని వాళ్ళు ఫండ్ తెచ్చుకుంటారు. నిజమా కాదా అండి? హలో! అవునయ్యా. అవును. అవునండి.
థ్యాంక్ యూ అండి. అందరూ స్పందించండి. ఒక మాట చెప్తున్నప్పుడు మరి దాన్ని రైట్ అయితే అందరూ స్పందించాలి గదా! ఆలోచించండి. ఇప్పుడు మనకెవలో 1000, 2000 పని పాట లేనోళ్ళకి కూడా మనం 1000, 2000 సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? పని చేయనివ్వండి. నిజంగా హార్డ్ వర్క్ చేసినోడు పనివాడు జీతమును పాత్రుడని బైబిల్ సెలవిస్తుంది. నూర్చెడి ఎద్దు మూతుకు చిక్కం వేయొద్దన్నాడు. పని చేసే ఎద్దు గురించి మాట్లాడుతున్నాడు. అవునా? పనిచేసే మనుషులు పనిచేసే వాళ్ళు అర్హులు ఏదైనా గాని. పని పాట లేకుండా నేను సంఘం చేత పోషించబడాలా అని అనుకోవడము మరి వాక్య విరుద్ధమా కాదా చెప్పండి. చాలా మంది మీలో ఫుల్ టైమ్ మినిస్టర్స్ అని చెప్పుకున్నారు. ఎంతమంది ఫుల్ టైమ్ పని చేస్తున్నారండి? తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది డైరెక్ట్ అడుగుతున్నానని. సో పేరుకే ఎక్కువ శాతం అలా ఉన్నామండి వాస్తవానికి. ఒకరికి థ్యాంక్ యూ అండి జీవరత్నం గారు. ఇంకా మిగతా వాళ్ళు స్పందించండి. ఒక్కరే స్పందిస్తున్నారు పాపం. జీవరత్నం గారు ఒక్కరే స్పందిస్తున్నారు. ఇటు ఏలియా గారు ఇద్దరు అన్నదమ్ములు స్పందిస్తున్నారు. మధ్యలో మధ్యలో జానకిరాములు గారు స్పందించారు. ముగ్గురు అన్నదమ్ములే స్పందిస్తారా? ఏంటండి? పాపం అన్నదమ్ములే స్పందిస్తున్నారు. మిగతా వాళ్ళు లేరా గ్రూప్‌లో? ఉన్నాం సార్. మేమున్నాం. ఫుల్ టైం అంటే అన్నా చెప్పండి. ఇప్పుడు చాలా మంది తన సేవ చేయడం పక్కన పెట్టేసి ఫెలోషిప్లని అక్కడ ప్రార్థన అని ఇక్కడ ప్రార్థన అని పాస్టర్స్ ని పిలుచుకోవడం రోజంతా అక్కడికి వెళ్ళడం ఇది కూడా పరిచర్య అనుకొని చాలా మంది ఇలా ఎక్కువగా తన టైం అంతా వేరే ఫెలోషిప్ లోకి వెళ్ళడం చేస్తున్నారన్న. ఎగ్జాక్ట్‌లీ అండి. మీరు చెప్పింది చాలా వాస్తవమైన విషయం. నేను ఈ విషయంలో చాలా సార్లు ఆలోచించాను. అనుకుంటున్నారది. అంటే ఇది కూడా పరిచర్యలో భాగం అనుకోని, అమ్మాయి ఈరోజు ఒక రోజంతా గడిచిపోయాను. దేవుని కొరకే బ్రతికాము అనుకుంటున్నారు. అది ఎంత మోసం అనేది కూడా చాలా మంది సేవకులకు అర్థం కావట్లేదు. పరిచర్య అనుకుంటున్నారు. నిజమే గదా! ఒక వట్టి ఫెలోషిప్‌కెళ్ళి రోజంతా గడిపి ఒక పూట భోజనం చేసేసి హమ్మయ్య! మేము సేవలో గడిపేసినాం. అట్లా వారానికి ఒక 10 రోజులు గడిచిపోయిందంటే అబ్బా! ఇంకో 10 రోజులు అటు ఇటు మెత్తగా మేనేజ్ చేసుకుంటే నెల గడిచిపోయిందని చాలా మంది భ్రమలో ఉన్నారు. అది పరిచర్య. అందుకే నేనన్నాను కొన్నిసార్లు ఆహ్, నిర్విరామమైన కార్యక్రమాలు పెట్టుకొని అది కూడా పరిచర్య అనుకుంటున్నారు. ప్రయాణాలు చేయడం పరిచర్య అనుకుంటారు. ప్రయాణం చేయాలి. కానీ ఒక ఉద్దేశ్యం నిజంగా సువార్త ప్రకటనకో, వాక్యోపదేశానికో ప్రయాసపడుతున్నాము అనంటే అర్థం ఉంటది. మిగతా అన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉంటే నిజంగా పరిచర్య కాదండి. మీరన్నది చాలా వాస్తవం. ఎందుకంటే మనకు అప్పగించిన 10 మందిని ఎలా కట్టాలో వాళ్ళ కోసం ప్రయాసపడకుండా వట్టిగా తిరగడము, ఇంట్లో వాక్యాన్ని నేర్చుకోవడంలోను, ఆ వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని మనకు అప్పగించిన 10, 20 మందిని తర్ఫీదు చేయడంలో వినియోగించకపోయినట్లయితే మిగతాదంతా పరిచర్య కాదు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ అదే కదా! ఒక వ్యక్తిని యేసుక్రీస్తుని వెంబడించే శిష్యునిగా తయారు చేయకపోతే అది పనెలా అవుతది? సో, నిజంగా అండి. సామ్యూల్ కిరణ్ గారితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అది వాస్తవం. ఆయన ఆలోచన గాని, ఇప్పుడు ఏలియా గారు గాని చెప్తున్న విషయాలు. అంటే సమాజంలో అదే జరుగుతుంది. ఏమనంటే కోపమొస్తదండి వాళ్ళకి. ఇప్పుడు కూడా 20, 25 ఏండ్లో ఉండే 30 ఏండ్లో ఉండో వస్తారు సేవకొస్తారు. ఖాళీగా ఉంటారండి. రోజంతా ఖాళీగా ఉంటారు. మళ్ళీ ఫోను చేసి ఎప్పుడన్నా మాట్లాడదాం అనుకుంటే భయం. అన్నా నా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాను. లేకపోతే నేను ఇంట్లో భోజనం పెట్టలేకపోతున్నాను. చాలా ఎకనామికల్ కష్టాలున్నాయనంటే ఎవరు కొని తెచ్చుకోమన్నారండి? నిజంగా ఇప్పుడు దేవుడు చెప్పాడండి ఇవన్నీ ఎవరికన్నా? అవునా గదా! మన దగ్గర 5 మందే విశ్వాసులున్నారు. 10 మందే ఉన్నారు. 15 మందే ఉన్నారు. 20 మందే ఉన్నారు. అది ఊరండి 30 మంది ఉన్నారు సంఘం గాని, కాల్కులేస్తే వారానికి నెలంతా కలిపితే 1000, 1500 రావు. 1500తో నేనెలా పోషించబడతాను అని ప్రశ్నిస్తే, ఏం జవాబు చెప్పాలండి అలాంటి వారికి నేను నాలాంటి వాడు? అవునా గదా! అలాంటప్పుడు పని చేసుకుంటే మంచిది కదా మరి. ఒక పార్ట్ టైమో ఏదన్నా ఒక పని చేసుకుంటే తప్పేమున్నది చెప్పండి? అవునయ్యా. ఎవరు పోషించాలండి? ఎవరో ఒకరు నీ కోసం కష్టపడాలంటే ఇప్పుడు మాలాంటోళ్ళ దగ్గర ఉంటే పోనీ మేమే ఫ్రీగా చేస్తున్నాం. అవునా? అవునవును. సో, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అండి. అసలు పని అనేది మాకు లేఖనాలన్నీ మా మనసులో ఉంటాయి. కానీ ఏం చేస్తాము? ఇవి ఉండే మాట్లాడతాం. ఎక్కడ లేఖన విరుద్ధంగా ఒక ఆలోచన ఎందుకు చెప్తామండి? దేవుని దృష్టిలో మేమెందుకు దోషులం అవుతాం చెప్పండి? దానివల్ల ఒక శిక్ష తెచ్చుకోవడమే తప్పించి మాకేమైనా ప్రయోజనం ఉంటదా? తెలిసి దేవునితో పెట్టుకొని ఒక శిక్ష తెచ్చుకుంటామా? హ్మ్. పాస్టర్‌లకు వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. కేవలం దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నాం. అపోస్తల బోధకు అనుకూలంగా మాట్లాడుతున్నాం. మీరు తప్పుడు విధానంలో సేవలోకొస్తే దానికి నేనెలా బాధ్యుడినవుతాను? నిజమా కాదండి?
దానికి వచ్చేసినాయి ఇప్పుడు నేను పని చేసుకోమంటే కష్టం అవుతుంది, నేను చేయలేను అని అంటే అది దానికి బాధ్యత వహించలేను కదా. నిజమా కాదా చెప్పండి? అవునన్నా అవును. సో అందుకే కదా కొన్ని మార్పులు చేసుకునే చోట మనం మార్పులు చెందడానికి ఇష్టపడాలి. నిజమే, కష్టం చేయమని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేస్తుందండి, వాని కడుపు వాని తొందర పెడుతుంది. మన వాళ్ళకి ఏంటంటే కడుపు తొందర పెట్టినా కష్టపడడానికి ఇష్టపడతలేరు వాస్తవం చెప్పాలంటే. ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎలా పోతే ఏమొస్తుంది అని చెప్పేసి. సో పౌలు చాలా అంతేనా? సీరియస్ అయిపోయాడు. చెప్పండి. అంటే ఈజీ మనీ సంపాదించాలని కాదులే కానీ ఫస్ట్ నుంచి ఆ బేసిక్ పండ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీని అలవాటు చేశారు. పని చేయకూడదు, పాస్టర్ గారు పని చేయకూడదు. అభిషేకం ఉందని పని చేయకూడదు. ఇంకా నెమ్మదిగా సుఖపడటం అలవాటైంది ఆ తర్వాత. నిజమే, ఇంత ఏలే గారు చెప్పినాడు, ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పుకొని ఫుల్ విశ్రాంతి తీసుకుంటున్నారంట రోజంతా. సమ్మర్ అయితే ఇక బయటకు వెళ్ళడం కూడా ఉండదు, ఇంట్లోనే పడుకోవాలి, ఏసీ పెట్టుకొని, ఆ కూలర్ వేసుకొని. అంతేనా? సో ఇది నిజమా అంటే ప్రభాకర్ గారు చెప్పండి. పని చేయటానికి శరీరం సహకరించకుండా, శరీరాన్ని స్పందింపజేయకుండా అలానే ఆగిపోయి శావం చెప్పుకుంటున్నారు, శావం చేస్తున్నారు అంతే. అది అలాగే అయిపోతుంది. ఎవరైనా వేరేటోళ్ళు మినిస్ట్రీ చేస్తే వాళ్ళు 2 రోజులు మాతో రండి బ్రదర్ అని అంటే వాళ్ళతో అట్లా టైం పాస్ పోయొచ్చు కూడా, అబ్బా మేము ఎంతో లో పాల్గొన్నామనే ఫీలింగ్ కూడా చూపిస్తున్నారు కొంతమంది. నిజమా కాదా చెప్పండి? సో జరుగుతుంది ఇప్పుడు. మన సూర్యాపేట మీటింగే ఇప్పటికీ మిరాకిల్ మా లైఫ్ లో. ఎందుకనంటే పాస్టర్లు వినడం మానేశారు ఎప్పుడో. మేము 2010-11 చేసినప్పుడే వినడం మానేశారు. ఒక ఫుల్ డే పాస్టర్ని కూర్చోబెట్టడం ఇప్పటికి కష్టం. ఎక్కడన్నా వైజాగ్ మేము అక్కడ ఇక్కడ పాస్టర్ల మీటింగ్ పెట్టాలని ట్రై చేస్తే, ఎక్కడైనా కానీ కాకినాడ కావచ్చు ఎటన్నా పెట్టాలని చూస్తే ఎలా చెప్తున్నారంటే 12 గంటలకు 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేయాలంట. 11 గంటలు అయితే కానీ 12 గంటలకు వస్తారంట. 11 గంటలకు పాటలు పాడడం స్టార్ట్ చేస్తే 12 గంటలకు వస్తారంట. అలా 1-1:30 ముగించి లంచ్ పెట్టి, ఆ లంచ్‌లో ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టి, అప్ అండ్ డౌన్ బస్ చార్జ్‌లో లేకపోతే పుస్తకాలు ఫ్రీగా ఇస్తే గాని రాని పరిస్థితిలో ఉన్నారంటే చూడండి ఎలా తయారు చేసిన మనం సేవకులని. నిజమా కాదా చెప్పండి? నిజమేనా? హాస్టల్ అండి వినరండి అంటున్నారు. కన్వీనర్లు ఇప్పుడు రమ్మంటారు, నాకు ఫోన్ చేసి అన్న మీరు వస్తారా అని అంటే, వస్తాను బ్రదర్ ఎట్లా ఉంటది అని అంటే, ఇట్లా ఉంటది అన్న అన్నాడు. 11 గంటలకు స్టార్ట్ అవుతదన్న, మెల్లగా పాస్టర్లు 12, 12:30 వరకు వస్తారు. 1:30 వరకు ముగించాలా, లంచ్ చేసుకొని వెళ్ళిపోతారన్న. మనం నాన్ వెజ్ పెట్టాలి చెప్తున్నారు ఇలాగా. అలాంటి వాళ్ళు నాకెందుకని అడిగాను నేను. ఏం చేసుకోవాలన్నాను అని చెప్పిన. అలాంటి వాళ్ళు నేనేం చేసుకుంటా? ప్రభు కొరకు బ్రతికేటోళ్ళకైతే నాలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటది కానీ వాళ్ళ వల్ల నేనేం చేసుకుంటానన్నాను. ఇంకా ఇలా ఇలా పని చేసే వాళ్ళని ఎక్కిరిస్తున్నారు సార్, మీది శావా అని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఎవరన్నా ఎక్కిరించుకోండి అండి, మనం మనుషుల దృష్టిగా మా దేవుని దృష్టిలో నాకు మంచి బల నమ్మకమైన దాసులు అనిపించుకోవాలి సార్. మనుషుల దృష్టికి ఏదైనా ఘనంగా ఎంచబడేది నీచంగానే ఉంటది ఎప్పుడు కూడా. దేవుని దృష్టికి అది అసహ్యంగానే ఉంటుంది. మనుషుల దృష్టిలో డబ్బులు ఉన్నాయి, మనం ఏదో చేస్తున్నాము చూపించుకోవడము ఏదైనా కానీ. చూడండి, సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాడి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనమంట. సోమరులు ఎక్కడికి వెళ్ళాలా అంటే, సోమరులు పరలోక రాజ్యం చేరాలని ఎవరికైనా తెలుసా? నాకు డౌట్ వస్తుంది. నేను సోమరులు పరలోక రాజ్యం వెళ్తారంటారా? చూరా విశ్వాసులు సోమరులు ఉంటే వెళ్ళారు, కానీ సేవకులు సోమరులు అయితే వెళ్తారు. మాత్రం వెసులుబాటు ఇవ్వకపోతే పరిచయం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి? టూ మచ్ గా మాత్రం వెసులుబాటు ఇవ్వద్దా సేవలో ఉన్న వాళ్ళకి? వాళ్ళు చేసే పని ఏముందండి, పొద్దాక ఊకే తిరుగుడైనా తెల్లబడి మంచి బట్టలు వేసుకుని ఊసులు పట్టి ఇవ్వాలి. ఇంకా విశ్వాసులు సేవకులు ఒకటేనా అండి? కొంచెం వెసులుబాటు ఇవ్వరా కొద్దిగానన్నా?
లేదండి అదొకటి. భవిష్యత్తులో అసలే పాపం తప్పుగా అనుకోకండి, మరి ఏం చేయాలి, నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. చూడండి, చీమల నుండి నేర్చుకునే జ్ఞానం. నేనైతే ఇది ప్రాక్టికల్‌గా చేసిన తర్వాతనే ఈ మాటలు రాశానండి. ఈ మాటలు రాసినప్పుడు నేను ప్రాక్టికల్‌గా చేశాను. ఇది మీ నోట్స్‌లో ఉండకపోవచ్చు. లేదు. నేను గోడల మీద నిజంగా నా ఇంట్లో చీమలను పరిశీలించిన తర్వాతనే ఈ మాటలు రాశాను. నేను టకటక పెడుతున్నాను. ఇక్కడ ఒక 7, 8 విషయాలు పెడుతున్నాను. నంబర్ 1, చీమల నుండి నేర్చుకునేటువంటి అద్భుతమైన లక్షణం ఏంటిదంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. వాటి క్రమశిక్షణ చాలా అద్భుతమైనది. చేసేటువంటి అవి వెళ్ళే విధానము, వాటి నడతలు, అవి వెళ్ళే అవి ప్రయాణించే విధానము, ఎంత ఒకదాని వెనకాల ఎంత క్రమంగా వెళ్తాయంటే గీత గీసినట్టు వాళ్ళ క్రమశిక్షణ ఒకదాని వెనకాల అలా వెళ్ళిపోతా ఉంటాయి. ఫస్ట్ క్రమశిక్షణ ఈరోజు చాలా మంది జీవితాల్లో నేను చూసింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. అంటే క్రమశిక్షణ రాహిత్యం అనేది మనిషిని ఏ విషయంలో ఎదగకుండా చేస్తా అంటే ఏ విషయంలో అయితే మన క్రమశిక్షణ ఉండదో ఆ విషయంలో అది ఎదగనివ్వదు. నిజమా? ఒకవేళ ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేనివాడు ఆధ్యాత్మికంగా ఎదగడు. ఆర్థికంగా క్రమశిక్షణ లేనివాడు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాడు. ఒకవేళ శరీర సంబంధమైన క్రమశిక్షణ లేనివాడు ఊబకాయం వచ్చే శరీరాన్ని రకరకాలుగా నష్టపరుచుకుంటాడు. లేకపోతే డిసిప్లిన్ లేకపోతే శరీర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటాడు. ఏ క్రమశిక్షణ లేనివానికి ఆ క్రమశిక్షణ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. నిజమా? అక్కడ ఎదగడు. నిజమా అవునన్నా కదండి? వాస్తవం. అవును. ఇప్పుడు ఇక్కడ 6:30 క్లాస్ అన్నప్పుడు 6:30కు రాకుండా 7 గంటలకు వచ్చిరనుకోండి రోజు. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఎదగరు. సగం సగం వింటారు కాబట్టి పూర్తిగా అర్థం కాదు. అంటే సగం సగం ఎదుగుతారు ఆళ్ళు. అంటే ఎదగడం అనేది ఏంటంటే ఏ విషయంలో మనకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒక నేను మార్నింగ్ లేచి వాకింగ్ చేసుకున్నాడు. వానికి ఒకవేళ ఫిజికల్‌గా ఎక్సర్సైజ్ చేసే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడనుకో, అందులో మంచిగా చదువుతాడు. లేకపోతే భోజనం చేసే దగ్గర క్రమశిక్షణ అనుకో, భోజనం ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని క్రమశిక్షణగా మంచిగా ఉంటాడు. ఫిట్‌గా ఉంటాడు. అవునా? దొరికిన దానిలో లోపలేసుకున్నోడు ఎలా ఉంటాడండి? సో ఏదైనా గాని పిల్లలైన ఒక ఏ క్రమశిక్షణ అయితే వాళ్ళు చదువులో క్రమశిక్షణ కలిగి ఉన్నోడు చదువులో టాపర్ అవుతాడు. స్పోర్ట్స్‌లో క్రమశిక్షణ ఉన్నోడు స్పోర్ట్స్‌లో టాపర్ అవుతాడు. ప్రతి దానికి బేసిక్ ఏంటో తెలుసా అండి? డిసిప్లిన్. ఏదైనా కావచ్చు అది. మినిమమ్ డిసిప్లిన్ లేనివాడు ఇక్కడ చాలా మంది సమస్యలు ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. చాలా మంది ఎందుకు ఎదగరు అని అంటే క్రమశిక్షణ రాహిత్యం ఉన్నోడు దేనిలో ఎదగడండి. ఏ ఫీల్డ్‌లో ఎదగడు. రాణించలేడు. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇది అన్నిట్లో. స్కూల్‌కెళ్ళడం కూడా చూడండి. రోజు 9 గంటలకు, 10 గంటలకు మీ పిల్లల్ని స్కూల్‌కి పంపించారనుకోండి. చదువులో ఎదుగుతాడా? ఎదగడా చెప్పండి? ఎదగడం. లేదా స్పోర్ట్స్‌లకే పంపించిర్రు. రోజు 8 గంటలకు ట్రైనింగ్ అంటే 9 గంటలకు పంపించిర్రు ఆళ్ళు. ఇంకో అరగంటలో ముగించబడుతుందనంగా. ఎదుగుతాడా? ఎదగడా? మ్యూజిక్ క్లాసే కావచ్చు, లేకపోతే అంతా అయిపోయినాక అరగంట ముందు ఎళ్ళిండనుకోండి. మంచి మ్యూజిషియన్ అవుతాడా? లేడా అండి? కాడన్నా. కాదు. అవ్వడు కాడండి. ఎవ్వరు కాలేరు ప్రపంచంలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ విషయంలో నువ్వు ఎదగాలన్నా కూడా క్రమశిక్షణ కావాలి. బాగా ఆర్థికంగా ఎదగాలన్నా కూడా క్రమశిక్షణ కావాలి. హ్మ్. నేను ప్రతి రూపాయిని క్రమశిక్షణలో ఖర్చు పెడతాను. అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టను కాబట్టే నాకు సరిపోతది. ఎవరి మీద ఆధారపడను, ఎవరి దగ్గర చేయి చాపను, ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయలేదు ఇప్పటి వరకు. రెండోది కమ్యూనికేషన్. సినిమాలో నుండి నేర్చుకునేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్. అవి ఒకదానికొకటి కమ్యూనికేషన్ చేసుకుంటే తెలుసు గదా! అవి ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తాయి. ముద్దు పెట్టుకోవడం గాదు. వాటికి కమ్యూనికేషన్ అంటారు. సో, కమ్యూనికేషన్ వాటిని చూసినప్పుడు సంభాషించుకుంటే కమ్యూనికేషన్ ఈరోజు మనకున్న ప్రాబ్లమ్‌లో ఏందంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. చేసే విషయంలో కమ్యూనికేషన్ ఉండదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తా ఉంటారు. ఎవరు తోచింది వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కనీసం మనం క్రైస్తవులము అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధానమైన విషయం. వాళ్ళ దగ్గర వాటి నుంచి నేర్చుకునే రెండో అద్భుతమైన విషయం అది. మూడోది కాలము నెరుగుట. ముందు చూపు కలిగిన జీవులవి. కాలము నెరిగి పనిచేస్తాయంట. వాస్తవానికి ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు యేసుప్రభు ఇలాంటి చాలా సందర్భాలు చెప్పాడు. కాలం నెరిగి అంటే అన్యజనులు మిమ్మల్ని బట్టి చూస్తే అన్యజనులు చాలా బుద్ధి కలిగిన వారు ఉన్నారు. పెందకలేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని చెప్పాడు. అంటే మరి క్రైస్తవుడు ముందు చూపు ఏంటిది? నిరీక్షణ కలిగి అన్యాయస్తుల వల్ల స్నేహితులను సంపాదించుకునేటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఆధ్యాత్మిక ముందు చూపు గురించి చెప్పాడు అక్కడ. అవునా? అంటే ఈ లోక సంబంధులంట ఎంత ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తారు. కానీ క్రైస్తవులైన విశ్వాసులైన మీకు ఆ జ్ఞానం లేదు అంటున్నాడు. అంటే జ్ఞానం లేకపోవడం ఏంది? డబ్బును ఖర్చు పెట్టి లోకంలో భవిష్యత్తును సంపాదించుకున్నాడు.
అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకున్నాడు. సిరిని చేసుకోవద్దని చెప్పాడు అక్కడ. అది అంటే మరి ఆధ్యాత్మిక ముందు చూపున్నోడు ఏం చేస్తాడు? ఈ లోకంలో ఎకనామికల్ ఎదగాలని చూడడు. అది ఖర్చు పెట్టే అవసరం అయితే పరలోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చూసుకుంటాడంట. చూడండి మరి ఈ ఆధ్యాత్మిక ముందు చూపు గురించి చెప్తే మనకు అర్థం కాల. ఇక్కడ చీమల నుంచి నేర్చుకునేది అంటే కాలము నెరుగుట, ముందు చూపు. పని విషయంలో వాటికి ముందు చూపు ఉంది. వర్షాకాలం వస్తుందంటే ముందు ఏం చేస్తాయంటే అవి సమకూర్చుకుంటుందంట, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. 4వది కలిసి పనిచేయడం, ఐకమత్యం. చీమల్లో నేర్చుకునేది కలిసి పనిచేయడం, ఐకమత్యము. వాటికి ఉండేటువంటి గొప్పది ఏంటి అంటే యూనిటీ అండి. వాళ్ళు ఎంత కలిసి పని చేస్తే తెలుసు కదా మీకు. అవి ఒక వాటికి ఏమంటారు, వాటి బరువును మించి తెలుసా. దాదాపు చీమలు అంటే వాటికి బరువు, అక్కడ బరువు గురించి మాట్లాడినప్పుడు చూద్దాము. అంటే కలిసి పనిచేసే 4-5 అన్ని చీమలు కలిపి ఒక బియ్యపు గింజను తీసుకెళ్ళినా లేకపోతే మరొక దాన్ని తీసుకెళ్ళినా చూడండి, అన్ని ఇలా బొర్లిచ్చుకుంటూ అద్భుతంగా తీసుకెళ్తాయి. కలిసి పని చేస్తాయి వాటి. భూమి మీద నుంచి మనిషి ఒక్కడే అండి కలిసి పని చేయనోడు, ఎవరితో కలవడు. అందుకే ఒంటరిగానే ఫైట్ చేస్తాడు, ఒంటరిగానే పోతాడు అన్నట్టు ఉంటుంది. శ్రమ పడుట, కష్టజీవులు అవి. చీమలను కష్టజీవులు చాలా శ్రమ పడతాయండి. 6 శక్తికి మించిన బరువు మోయట. చీమలు ఏంటంటే వారి శక్తికి మించిన బరువు పోతుంది. దాదాపు చీమలంట తెలిసి 24 రెట్ల కంటే ఎక్కువ, అంటే రెట్లు బరువు మోస్తాయంట. అంటే అదొక గ్రాము ఉంటే 24 గ్రాముల బరువును మోస్తాయి అన్నట్టు దాని అర్థం. ప్రపంచంలో ఏ జీవి కూడా అంత బరువు మోయలేదు కదా. శక్తికి మించిన బరువు. ఇప్పుడు మనం ఒక 70 కిలోలు ఉన్నాం అనుకోండి, మనం ఎంత బరువు మోయగలుగుతాం చెప్పండి. హలో 80 కిలోలు ఉంటే 80 కిలోలు మోయడానికి అవునయ్యా. మనం శక్తికి మించిన బరువును మోయలేం, కానీ చీమలు శక్తికి మించిన బరువు మోస్తాయి. దాదాపు 24 రెట్లేమో నేను చూశాను, గుర్తులేదు. సో అంటే దాదాపు కనీసం 10 రెట్లు అనుకున్నా ఎక్కువనే కదా. అది పైననే ఉంటది. అది 15-20 రెట్ల పైన బరువును మోయగలుగుతుంది. అది ఆహార సిద్ధపాటు చేసుకోవడంలో ముందున్నటువంటి జీవులు. అంత మాత్రమే కాదు, చీమలకు ఉండేటువంటి ఒక 8వ అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? నెవర్ గివ్ అప్. అంటే ఓటమిని అంగీకరించవు తెలుసా. అప్పుడప్పుడు ఇక్కడ గోడ మీద చీమలు బారిననుకో, దానికి ఒక అడ్డం పెట్టి కింద పడేసినాం అనుకో, అటు తీసి ఇటు తిరగలు మళ్ళీ అక్కడ ఉంటుండదు పైన. అంటే ఓటమిని అంగీకరించు. నువ్వు ఎన్నిసార్లు ఆటంకపరచు, వాళ్ళు అక్కడికి వస్తుంది అది మళ్ళీ. అవునా, గమనించారు ఎప్పుడైనా? అవును గమనించాను. ఓటమిని అస్సలు అంగీకరించవు. చూడండి, చీమలను నేర్చుకునే పెద్ద మహాజ్ఞానం అండి. అంటే ఈ రోజు దీని గురించి మాట్లాడితే ఇక్కడే సమయం అయిపోతుంది, కానీ మన ఉద్దేశం అది కాదు. నీ యొక్క ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి ఇవన్నీ చెప్పాను. కాబట్టి అందుకే సోమరి వాని చేతులు పని చేయడంలో వాని ఇచ్చ వాని చంపునంట. సోమరివాడు పని చేయడానికి వాని ఇచ్చ వాని కుడికెళ్ళ వాని చంపుతాయి. ఈరోజు చాలా మంది చావడానికి గల కారణం అది. ఆర్థికంగా అన్ని రకాల కుటుంబాన్ని, వారి జీవితాన్ని నష్టంలో ఉంచుకోవడానికి గల కారణం ఏంటంటే సోమరితనమే అండి. ఇది తెలుసా, ఈరోజు చాలా మంది బయట పని చేయడం ఇష్టం లేకుండా సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పని తప్పించుకోవచ్చు అని. నిజమా కాదా చెప్పండి? హలో, ఉన్నారండి వాస్తవం. అవునండి. బయట పని చేయాల్సి వస్తుందని సేవకు వచ్చిన వాళ్ళు నాకు తెలుసా అండి. అంటే ఈజీ ఉంటది, ఇక్కడ పని చేయాల్సి వస్తుంది, పని తప్పించుకోవడానికి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. అందుకే పాస్టర్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు సోమరిగా సమాజం మీద ఆధారపడి ఇలా అంటే ఏం పని చేయకుండా బ్రతుకుతారు. అంటే నిజమే, హార్డ్ వర్క్ చేసి సంఘం చేత పోషించబడడం తప్పు కాదు, కానీ ఊరికే వచ్చి ఫుల్ టైం మినిస్టర్ అని చెప్పుకొని వచ్చి వాళ్ళకి తిరుగుతూ ఏ పని చేయకుండా సంఘం చేత పోషించబడాలి, అక్కడిక్కడ వదురు మాటలు మాట్లాడడం, లేకపోతే వట్టి మాటలు మాట్లాడడం, అక్కడ చెప్పడం. కొంతమంది అలాంటి పనే పెట్టుకుంటారు, ఏముండదు. పోతారు, వాళ్ళ ఇంటికి పోతారు, వీళ్ళ ఇంటికి పోతారు, తిరుగుతూనే ఉంటారు, రోజంతా గడవాలి కదా. నిజమా? ఏం లేకపోతే ఇంట్లో ఫోన్ వేసుకొని ఫోన్లో మాట్లాడాలి. ఫోన్లో వచ్చిన కంచెలు ఇక ఫోన్లోనే మాట్లాడుతున్నారు అనుకోండి. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట నిల్చును. అంతే కదా, ప్రపంచంలో ఏ పని అయినా ఒక రాజు పని చేయించుకోవాలనుకున్నాడు అనుకోండి, ఎవరితో చేయించుకుంటాడండి? నైపుణ్యం గలవానితో, నిపుణంగా గల వాళ్ళతోనే చేయించుకుంటాడు. ఒకవేళ రాజు కటింగ్ చేయించుకోవాలనుకున్నాడు అనుకో, దేశంలో ఎవడు మంచి కటింగ్ చేస్తాడో అలాంటి వాళ్ళతో చేయించుకుంటాడు, కానీ కటింగ్ సరిగ్గా చేయడానికి చేయించుకోడు కదా. అవునా, గడ్డం గీయించుకోవాలనుకున్నా, లేకపోతే అంటే ఇంటికి ఏ చిన్న పని చేయించుకోవాలనుకున్నా దేశంలో అన్నిట్లో నైపుణ్యత గలవాన్ని పెట్టుకుంటాడు ఆయన. అవునా, అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఒక విషయం చూడండి, ఒక పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసి కూడా కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక పెయింటింగ్ పని చేసే వాళ్ళు,
ఒక ప్లంబర్ పని చేసే, లేకపోతే లేబర్ పని ఒక మేస్త్రి పని చేసే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే, డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. అందరూ సంపాదించరు అలాగా. అవునా? ఒక కార్పెంటర్ అంటే కాంట్రాక్ట్ తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకొని వాడి టీమ్‌కి తలుపులు, కిటికీలు అందించి, చేపించి ఇచ్చినోడు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కోట్లలో ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉన్నారు. అవునా? అంటే ఎవరు చేస్తారు? పెద్ద పెద్ద ఇప్పుడు అపార్ట్మెంట్స్ వీళ్ళు కాంట్రాక్ట్ పట్టేటోళ్ళు చిన్న పనోళ్ళు కాదు కదా! అవునా కదండీ! కాదు నైపుణ్యత గలవాడు. నైపుణ్యత ఉన్నోళ్ళకే అలాంటివి దొరుకుతాయి. అవునా? నైపుణ్యత లేనోళ్ళు పని ఎవరిస్తారు చెప్పండి? అన్నా నేను ఎదగలేదన్నా అంటే నువ్వు ఒక్కసారి పనిలో నువ్వు నిపుణత సంపాదించుకుంటే నువ్వు ఆ పనిలో టాప్ అయితే నువ్వు చేస్తున్న చిన్న పని అని ఉండదు. నువ్వు టాప్ పొజిషన్‌లో ఉంటావు చిన్న పనైనా. అవునా? ఇప్పుడు మనం కటింగ్ షాపులు ఉంటాయి. కానీ అదే ఇప్పుడు సినిమా వాళ్ళకి హెయిర్ డ్రెసర్స్ చేసేవాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలుసా అండి? కోట్ల రూపాయలు ఉంటది ఆళ్ళకి జీతం తెలుసా? లక్షల్లో ఉంటది ఆళ్ళ జీతం. అవునా? వాళ్ళు చేసేది అదే పని. అవునా? ఎలా ఉందా అండి? ఇప్పుడు బయట డ్రైవర్ పని చేసేవాళ్ళు ఉంటారు. కానీ సినిమా వాళ్ళ దగ్గరనో లేకపోతే ఇప్పుడు అనిల్ అంబానీ లాంటి వాళ్ళు వాళ్ళ డ్రైవర్ జీతం ఎంతుంటదండి? ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ జీతం కంటే ఎక్కువుంటది. ఉంటదా? లక్షల్లో ఉంటుంది. మరి పని డ్రైవర్ పనే. కానీ జీతం ఎలా ఉంటది? ఇలా ఉందా? సో, పనిలో నిపుణత గలవాడు, నమ్మకత్వంగా ఉన్నవానికి ఎప్పుడు గూడాము ఎక్కడున్నా గూడా అందులో టాప్‌లో ఉంటాడు. ఈజీ గాదు అంతా అందుకే. సో, సరే మనం ఎందుకు పని జేయాలి జెప్పండి? ఫైనల్‌గా ఒక మాట నేర్చుకుందాం. ఎందుకు పని జేయాలి ఫైనల్‌గా? హలో! దేవుని చిత్తము. జీవనోపాధి కొరకన్నా. జీవనోపాధి కొరకు. ఓకే. చూద్దాం. ఎందుకు పని జేయాలంటే మనం ఖచ్చితంగా పని చేయట దేవుని యొక్క చిత్తం మరి ఆజ్ఞ. సోమరులుగా ఉండుట దేవునికి విరుద్ధం. ఇప్పుడు సోమరిపోతులను పోషించడండి. సోమరిపోతులను పట్టించుకోడు. సోమరిపోతు తన సోమరితనం వల్ల తన జీవితంలో నష్టాన్ని అనుభవిస్తా ఉంటాడు. రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకుంటాడు. సోమరివాడు ఏం చేస్తారంటే అప్పులకు గురవుతాడు. అప్పులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మేనేజ్ చేసుకుంటాడు. ఎంతకాలం మేనేజ్ చేసుకుంటాడండి? అవునా? ఏదో ఒక కష్టపడాలి. నిజమా? అవునండి. ఏదో పని చేయాలి. ఒక నిజమైన కష్టం వచ్చిందనుకోండి. ఇప్పుడు మనము మామూలు జీవితం జీవిస్తున్నాం. సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. లేకపోతే ప్రమాదం వచ్చింది. లేకపోతే ఆర్థిక ఏమంటే అనారోగ్య సంబంధమైన సమస్యలొచ్చినాయి. సడెన్‌గా హాస్పిటల్ అయినాం. ఒక 2, 3 లక్షలు ఖర్చయినాయంటే అప్పుడు కొంచెం కష్టం వస్తుందంటే అది వేరు విషయం. భోజనానికి కూడా అప్పులు చేసేవాళ్ళుంటారు చూసినావా? రెంట్ కట్టుకోవడానికి భోజన ఖర్చులు అప్పులు చేసేవాళ్ళుంటారు. అది ప్రమాదమా కాదా చెప్పండి? అవునా? చాలా చాలా పెద్ద ప్రమాదం. అంటే అవునయ్యా. డైలీ మనం నెలసరి ఖర్చులో కూడా అప్పు చేసే వాళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళు చాలా డేంజర్ అండి. గుర్తుపెట్టుకోండి. మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా మనతో పరిచర్యలో అనుచరులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే పరిచర్యలో ఉన్నవారు, జత పనివారుగా ఉన్నవాళ్ళు డైలీ లైఫ్‌లో భోజనానికి కూడా కష్టపడుతున్నారు అనంటే, అప్పులు చేస్తున్నారంటే వాళ్ళతో జాగ్రత్త. అర్థం చేసుకోమని చెప్పాలి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కష్టం వచ్చిందంటే తలా రూ. 10 ఏసుకొని ఆదుకోవడం వేరుగా ఉంటది గానీ, భోజనం కోసం కూడా అప్పులు చేసే వాళ్ళను హ్మ్. ఆలోచించాలది. డైలీ నీడ్స్‌లో స్ట్రగుల్స్ ఉండకూడదండి. ఎక్కడున్నా సేవలో ఉన్నా, ఎక్కడ ఉన్నా డైలీ నీడ్స్‌లో స్ట్రగుల్ ఉందంటే అది రైట్ గాదు. అంటే మన జీవిత విధానంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. అవునా? అంతే గదండీ! ఒప్పుకుంటారా అవును. దీన్ని? అవునండి. అవును. ఒప్పుకుంటా. అనుకోకుండా కష్టం అవును. వచ్చినందుకు మనం సమస్య ఫేస్ చేస్తున్నట్టు అర్థం ఉంటది గానీ, డైలీ నీడ్స్‌లో సమస్యలున్నాయంటే మంచిది గాదది. అవునా? అవునయ్యా. అవును. అంటే అది దేవుని నామానికి అవమానం. ఎందుకంటే 2 పూటలు నీకు తిండి పెట్టలేని స్థితిలో దేవుడున్నాడని నువ్వు చూపించినట్టు అవుతది. కానీ దేవుడు అలా చేయడు. నువ్వు సోమరివై దేవుని నామానికి అవమానం తీసుకురావడం చాలా మంచి విషయం గాదది. అవునా? సో, అందుకే అవునన్నా. మనం ఖచ్చితంగా పని చేయుట దేవుని యొక్క చిత్తం. మరి ఆజ్ఞ సోమరులుగా ఉండుట దేవునికి విరుద్ధమండి. హ్మ్. రెండోది చూడండి 2 తెస్సలోనికై 3:10 ఇంతకుముందు చదివాను గదా! సామెతల గ్రంథంలో సోమరితనానికి వ్యతిరేకంగా ఎన్నో లేఖనాలున్నాయండి. సో, చాలా మంది ఈరోజు సేవకుల్లోనే మనం ఎక్కువ మందిని చూస్తా ఉంటాం. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ఉంది మన లోపల. రెండోది మనలను మరి కుటుంబాన్ని పోషించుకునుటకు పనెందుకు చేయాలంట?
కుటుంబాన్ని పోషించుకోవడానికి. 2 తెస్సలోనికైలు 3:8-10 గాని, మొదటి తిమోతి 5:8 ఏమన్నాడు? ఎవడైనను ఇంటి వారిని స్వకీయులను అంటే విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడల అతడు విశ్వాస త్యాగం చేసిన వాడై విశ్వాస కంటే చెడ్డవాడంట. విశ్వాసే కాదంటున్నాడు. కుటుంబాని కోసం పోషించని వాడు విశ్వాసే కాదంటున్నాడు. ఇక సేవకుడు ఎలా అవుతాడు చెప్పండి? అవుతాడంటారా? హలో! కారు అని కారు. బైబిల్ దృష్టిలో కుటుంబాన్ని పోషించని వాడు విశ్వాసే కాదంటున్నాడు. అప్పుడు సేవకుడు అవుతాడా లేదా మీరే చెప్పాలి. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అది ముక్కుసూటి అయినటువంటి విషయం. అక్కడ ఏమంటారు వేరే రకంగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. మొదటి తిమోతిలో మీరు మొత్తం చదివితే. అవునయ్య, అవును. విశ్వాసే కాదు. విధవరాలైన తన తండ్రిని, కుటుంబంలో ఉన్నటువంటి తన తండ్రిని చూసుకోలేని వాళ్ళు అవిశ్వాసుల కంటే చెడ్డవాళ్ళని బైబిలే సెలవిస్తుంది. మరి నిజమే కదా! తెలుసా అండి, కొత్తగా ప్రభువులోకి వచ్చిన తర్వాత సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాను. నేను గోవాకి బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకడు ఇదే అడిగాడండి. "అరేయ్! నువ్వు ఇంటికి పెద్ద కొడుకు. నీ తల్లిదండ్రులను ఇలా వదిలేసి దేవుడు సేవ చేయడానికి వచ్చాడారా?" అని అడిగాడు. "అట్లా సేవ చేయమంటాడారా కుటుంబాన్ని వదిలేసి" అని అడిగాడు. అడిగితే నాకు షాక్ అనిపించింది. ఎందుకు అనంటే నేను చదివాను. లేఖనం చదవగానే నాకు రివర్స్‌లో ఉంది. చాలా బాధేసింది. అంటే ప్రభు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎళ్ళాలా వద్దా? అప్పుడు అమ్మ నాన్న ఒప్పించుకొని నేను కావాల్సిన ఏర్పాట్లు చేసి నేను ట్రైనింగ్‌కెళ్ళాను. నేను ట్రైనింగ్ మాత్రమే వెళ్తున్నాను. నేను మిమ్మల్ని వదిలేయట్లేదు. ట్రైనింగ్ మాత్రమే వెళ్తున్నాను. వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం నాకుంది అని చెప్పేసి ఒప్పించుకున్నాను అంతే. ట్రైనింగ్ వరకే అది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకనంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి పని చేయాలి. హ్మ్. ఏదో చేసినా మొత్తానికైతే కింద మీద పడి చేసుకొని, రోజు 500, 400, 500 వచ్చి ఒక పనిని క్రియేట్ చేసుకొని, మా పనోళ్ళు ఇద్దరిని పెట్టుకొని నేనెళ్ళిపోయి, మళ్ళా అక్కడుండే వాళ్ళు నాకు వచ్చిన దాంట్లోకెళ్ళి నాకు ఆడ ట్రైనింగ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు అలా చేసుకున్నాం. కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఏదో రకంగా. చాలా కలుగుతది. అంటే తప్పదు. ఒక ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు అది మన తల్లిదండ్రులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వదిలేయడం దేవుడి చిత్తం కాదు. నెక్స్ట్ పని అనేది మనుషుల మధ్యలో సంబంధాన్ని ఏర్పాటు చేస్తదండి. పని చేయకపోతే రిలేషన్‌షిప్ బ్రేక్ అయితే తెలుసా? పని అనేది మనుషుల మధ్యలో సంబంధాన్ని కడుతుందండి. మీరు చూడండి, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి. ఒకడు పని చేసినాడనుకో కుటుంబంలో రిలేషన్‌షిప్ బాగుంటాయా? చెడిపోతాయా? హలో! బాగుంటాయి బాగుంటాయా? బాగుంటాయండి. చెడిపోతాయి ఒకడు అన్న. పని ఒకళ్ళు చేసి పని చేస్తే అందరూ పని ఒకడు చేస్తే పని చేసి బాగుంటాయి. ముగ్గురు పని చేయకపోతే ఇంట్లో రిలేషన్‌షిప్ ఎట్లా బాగుంటాయండి? రోజు గొడవలైతాయి కదా! అందరు ఒకళ్ళు పని చేస్తే చేసి అందరూ బాగుంటదన్న. కూర్చుంటేనా? అలా కాదన్న. అందరూ పని చేస్తేనే బాగుంటాయి. అందరూ పని చేస్తే బాగుంటాయి. నేను అడిగింది నలుగురిలో ఒకడు పని చేసి మిగతా ముగ్గురు తింటే ఇంట్లో రోజు గొడవలైతాయా? తిండి కూడా తృప్తిగా తినలేరు. అవునా? గొడవలైతే అవును. నాకు సమస్యలు పెరుగుతాయి. అవునండి. విపరీతమైన సమస్యలు పెరుగుతాయండి. అందుకే రిలేషన్‌షిప్ పని అనేది మనిషి మధ్యలో రిలేషన్‌షిప్ కడతది. ప్రేమను, ఐకమత్యాన్ని పెంచుతది. చాలా మందికి తెలియని విషయం ఇది. హ్మ్. సమాజంలో గౌరవపూర్వకంగా జీవితం జీవించొచ్చు. మొదటి తెస్సలోనికైలు 4, 11, 12 పని అనేది సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తదండి. కదా! రెస్పెక్ట్ ఉంటది. చాలా మందికి ఈరోజు క్రైస్తవులు రెస్పెక్ట్ లేకపోవడానికి మెయిన్ కారణం ఇదే. హ్మ్. కదా! 4, 11, 12 ఏమని చెప్తుంది చూడండి. సంగమునకు వెలుపలి వారెలా మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకుంటే యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. చూడండి, 2 తెస్సలోనిక 3:10 ఏదైతే చెప్పిండో పౌలు మొదటి తెస్సలోనిక 4, 11, 12 అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలంట. అంటే అర్థం ఏంటిది? అంటే మీకేమీ కొదువ లేకుండానట్లు అంట. మీకు ఏ కొదువ లేకుండా ఉన్నట్లు ఉండాలంటే మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యం జరుపుకుంటే యందును, మీ చేతులతో పని చేయటి యందును ఆశ కలిగి ఉండవాలని నేను హెచ్చరిస్తున్నాను. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనకు సమాజంలో మర్యాద దొరకాలి అంటే, మర్యాదగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటిదండి? మన పని మనం చూసుకొని, మన కుటుంబంలో ఏ కొదువ లేకున్నప్పుడే కదా సమాజంలో మర్యాద ఉండేది. నిజమే గదా!
కుల జోలికి పోతూ మన కుటుంబంలో కొదవలు కనబడితే సమాజంలో మర్యాద ఏముంటది చెప్పండి? సేవ పేరు మీద ప్రతిరోజు భోజనాల కోసం, వాటి కోసం, వీటి కోసం ఇబ్బంది పడుతుంటే చుట్టూ సమాజంలో మర్యాద ఉంటదంటారా? నిజంగా చెప్పండి. హలో! ఉండదు. హ్మ్. భోజనానికి ఇబ్బంది పడుతున్నామంటే నిజంగా మర్యాద ఉంటదా సమాజంలో? అందుకే ఏమన్నాడక్కడ? సమాజానికి సంఘానికి వెలుపడి వారి చేత మర్యాదగా ఉండడం అంటే మన పని మనం చేసుకోవాలా? మన కుటుంబంలో ఏం కొదవ లేకున్నట్లు కష్టపడి పని చేసుకోమంటున్నాడు. కొదవ లేకున్నట్లు మీ స్వహస్తములతో పని చేసుకోమంటున్నాడు. అవునా? కొదువ ఉండాలంటున్నాడా? ఉండకూడదంటున్నాడా? కొదువ ఉండకూడదు. కొదువ లేకుండా పని చేసుకున్నాం. కొదువ ఉండకూడదంటే ఏం చేయమంటున్నాడు పౌలు? పని చేసుకోవాలంటున్నాడు. పని చేసుకోమంటున్నాడు. అవునా? అంతే గదండీ! నా భార్య పిల్లని పోషిస్తే సమాజం నన్ను గౌరవిస్తది. నా భార్య పిల్లని నేను ఆకలితో అలమటింపజేస్తుంటే మా బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? తిడతారా? మెచ్చుకుంటారా? తిడతారు. సహించుకుంటారు, తిడతారు, లెక్క చేయరు. ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు మనకు మర్యాద ఉంటదా? ఆళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు? గౌరవంగా తలెత్తుకొని నిలబడగలుగుతామా? సమాజంలో గౌరవపూర్వకమైన జీవితం నీకు గావాలంటే, గౌరవం అంటే డిమాండ్ చేస్తా "ఏయ్! నేను సేవకుడిని తెలుసా? నేను అభిషిక్తుడిని తెలుసా?" ఇట్లా రాదు నిజమైన గౌరవం. వస్తదండి అట్లాగా? ఆల్రెడీ మాకు 4 లెసన్‌లో గౌరవం ఏంటిదంట? ఆదరికరమైన జీవితం ద్వారా, ప్రయాసపడడం ద్వారా మాత్రమే గౌరవాన్ని సంపాదించుకోవాలి. మూడో విధానం లేదని చెప్పాను ఆల్రెడీ. ఐదోది ఇతరులకు భారంగా ఉండడం తొలగించడానికి. 2 దెస 3:8 అన్నాడు గదా! మేము ఇతరులకు భారంగా ఉండకుండా ఉండడానికే పని చేసినామని పౌలన్నాడు. ఇతరులకు భారంగా ఉండకుండా పని చేయండి. వాళ్ళు ఇతరులకు భారం ఉండకూడదు. ఎ నీ వల్ల ఎవరైనా ఒకరు భారంగా ఫీల్ అవుతున్నారు అంటే అది నష్టమే గదా! తల్లి మీదనో, తండ్రి మీదనో, అత్త మీదనో, మామగారి మీదనో, బామ్మర్దుల మీదనో లేకపోతే సంఘంలో తోటి సహోదరులకు మనం భారంగా ఉన్నామనుకోండి. రైట్ అంటారా? రాంగ్ అంటారా? రాంగ్ అన్న 100% రాంగ్. సో, ఇతరులకు భారంగా ఉండడం తొలగించడానికి 2 తెస్సలోనిక 3:8లో పౌలు అదే చెప్తున్నాడు. ఎవరికీ భారంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పని చేసినాం అంటున్నాడు. ఆరోది మానవులకు సేవ చేయడానికి పని చేయండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకోండి, నాకు అన్ని చాలా సమృద్ధిగా ఉన్నాయనుకుంటే, మొత్తం తింటే కొండైనా కరుగుతది మనందరికి తెలుసు. అంతా అది ఉంటే మానవులు ఇతరులకు సేవ చేయడానికి పని చేయండి. ఇతరుల అక్కర్లో సహాయం చేయడానికి పని చేయమని చెప్తుంది. బైబిల్ కూడా చెప్తుంది. చూడండి ఎఫెసీ 4:20 చదవండి ఏమన్నాడు? ఆశ్చర్యకరంగా ఉంటది గదా! బైబిల్ ఇలాంటి వచనాలు ఉన్నాయని మనకు నిజంగా తెలుసా అండి? హలో! ఎఫెసీ 4:20 చదవండి. ఆశ్చర్యం కలిగించే మాట ఉంటదొకటి. నేను చాలా స్టన్ అయిన ఈ మాట చదివినప్పుడు. అపవాదికి ఆశ్చర్యపోయా. చోటివ్వకుడి, దొంగలి ఆ! మీదట దొంగలేక అక్కరగలవానికి పంచిపెట్టుటకును వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అదేంటండి? దొంగిలివాడిక మీదట దొంగిలేక అక్కరగలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలే. అదేంటి? నిజంగా ఇట్లా దొంగిలించే వాళ్ళ గురించి చెప్తున్నాడా? దొంగతనం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడా ఇది మరి? హలో! 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. కాదన్న. కాదన్న. పని చేయకుండా ఏ ఏ పని చూస్తున్నారు. చేయకపోవడం కూడా దొంగతనమే అంటున్నాడు పౌలు. తెలుసా మీకు ఆ విషయం? పౌలు దృష్టిలో ఏ పని చేయకుండా ఫ్రీగా తినడం కూడా దొంగతనమే. నేను చెప్పట్లేదు బైబిల్ దృష్టిలో అది. అర్థమవుతుందా అండి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెరీ సీరియస్‌గా చెప్తున్నాను. నేను సురేష్‌తోని గాని, ప్రవీణ్‌తో నేను పని లేనప్పుడు ఒక పూట భోజనం చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడినండి. పని లేకపోవడం పరిచర్య ఒకరోజు కొంచెం గ్యాప్ వచ్చిందనుకో నేను చాలా గిల్టీ‌గా ఫీల్ అయ్యేది భోజనం చేయడానికి. చాలా పెయిన్ అనిపించేది. ఏదో ఒక పని చేసుకోవడానికి ట్రై చేసేది అందుకే. లేకపోతే తినాలనిపించకపోతుండండి. అనర్హులం. అనర్హులం అండి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఒప్పింపజేసేవాడు మనసులో, హృదయంలోకొచ్చి. అనర్హునివి. ఈరోజు చాలా మంది అర్హత ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం గానీ, అర్హులమండి. సంఘము మనం నిజంగా గొప్ప పని చేసినా మనం పోషించబడుతున్నాం అంటే దేవుని కృప. అనర్హులం అది. అర్హత ఉన్నట్టు ఫీల్ అవుతే ఇంకా ఎంత భయంకరంగా ఉంటదండి. పౌలైతే ఆజ్ఞాపించాడంట. తనతో ఉన్నవారు పని చేయకపోతే భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాడు. రిక్వెస్ట్ కూడా గాదు. సంస్థలు నిజంగా కొంతమందిని అట్టిగానే సోమవారం తయారు చేసి పోషిస్తున్నాయండి. నెల నెలకు సపోర్ట్‌లు ఇచ్చుకుంటూ. నిజమా?
చేస్తున్నారో నిజమే లేదో చూడట్లేదు. Yes, అందుకే correct. అన్నాడు, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవాలను. అదేంటండి? నీకు ఇష్టం ఇంకోటి లేదనుకో. ఏంటంటే ఆ, ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరే ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, సరే ఉంది, కానీ వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ రాసేవాళ్ళు. అది చాలా రిపోర్ట్ భయంకరమైన కలం. రాసేటప్పుడు అలాంటి మేము అవును. సజీవ సాక్షులం మేము అలాంటి వాడికి. అద్భుతం జరగకపోయినా అద్భుతం జరిగింది ఈ రోజున రాయాల. ప్రస్తుతం జరగకపోయినా నాకు ప్రస్తుతం జరిగిందని రాయాల. ఒక మినిస్టర్ తెలుసు. మినిస్టర్ లెక్కల ప్రకారం భారతదేశ జనాభా అంతా రీచ్ అయిపోయారండి వాళ్ళు. అన్ని తప్పు లెక్కలు రాసేవాళ్ళు. ఈ నెల 10,000 మందికి బ్యాప్టిజం ఇచ్చినాం, ఈ నెల 100 సంఘాలు కట్టినాం, ఇట్లా లెక్కలు రాసేవాళ్ళు. లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎప్పుడు దాటిపోయిందండి. ఇట్లా ఒక్క మినిస్టర్ లెక్కలే భారతదేశ జనాభా దాటిపోతే మిగతా మినిస్టర్ల లెక్కల ప్రకారం అసలు ఏం ప్రపంచ జనాభా దాటిపోయి ఉండాలి ఒక భారతదేశంలో. అవునా కదండి? అవునండి, అవునండి. అవును కదా. నా దగ్గర ఉన్న ఒక సహోదరుడు, నేను అంటే అడాప్ట్ చేసుకున్నాను ఒక ఫ్యామిలీని. మా ఇంట్లోనే పెట్టుకున్నాను. వాళ్ళని 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేయించాను మరణాత బైబిల్ కాలేజ్లో. తర్వాత అక్కడ ఉన్న గుల్లపల్లి మోహన్ గారు అడిగారంట, మీతో పని చేస్తారా, మీ అన్నయ్యతో పని చేస్తారా అంటే, లేదు మా అన్న దగ్గరికి వెళ్తాను. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సరే, ఎలా వీళ్ళ పోషణ కోసం ఆలోచిస్తున్నప్పుడు ఒక మినిస్ట్రీ వాళ్ళు తెలిసిన అన్న వాళ్ళు ఒక 1 ఇయర్ అకౌంటెంట్గా నా దగ్గర పంపించమని అడిగితే పంపించా. 1 ఇయర్ ఏడ్చుకుంటూ పనిచేశాడు. 1 ఇయర్ ఎందుకో తెలుసా? రోజు దొంగ లెక్కలు రాయాలా, పెట్టుకోలేకపోయాడు. రోజు ఏడ్చుకుంటూ చెప్పేవాడు, అన్న నా వల్ల అయితే లేదు, మీ దగ్గరికి వచ్చేస్తాను. నెల్లూరులో ఒక 1 ఇయర్ పెట్టొచ్చు. అంటే స్ట్రగుల్ అయ్యండి ఫ్యామిలీతో. 1 ఇయర్ అలా పెట్టేసేస్తే మళ్ళీ దగ్గరికి వచ్చారు. అంటే చెప్తున్నాను కదా, ఎన్ని దొంగ లెక్కలు అంటే చెప్పడానికి ఏం లేదండి. మనల్ని మనము ఏముందంటే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. మొదటి కొరింథీ 16:1-2 కూడా చదవండి. గారు 20, 34, 30 అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడానికి పనిచేసామని పౌలే చెప్తున్నారు. సో మేము అక్కర్లో ఉన్న వారికి పనిచేసాం, బలహీనలను సంరక్షించడానికి కోసం పనిచేసామని పనిచేయమని చెప్తున్నాడు పౌలు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇతరుల కోసం పనిచేయాలంట. విచిత్రంగా ఉంది కదా బైబిల్లో. నిజమే కదండి? బైబిల్ చాలా విచిత్రంగా ఉంటుందండి. అవునండి, అవునండి. మన దేవుడు ఆశ్చర్యకరమైన, అందుకే వాడు అంటే నీ కోసం కాకపోయినా పక్కని కోసం పని చేయమంటున్నాడు. ఏమంటారు? ఖాళీగా ఉండడం కంటే పనిచేసి పక్కలను పోషించమంటున్నాడు. ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఏమంటారు? అవునండి, నిజమే. నెక్స్ట్ సువార్తకు మరి ఇతరులకు సహాయం చేయడానికి పని చేయాలా? మరి సువార్త కోసం బ్రతికే వాళ్ళ కోసం పని చేయాలా? నిజమైన సేవకులకు సపోర్ట్ చేయడానికి కూడా పని చేయాలా? కొంతమంది సోమరులుగా ఉండడం దేవుడు సోమరితనమే దేవుడు అంగీకరించాడు. 1 కొరింథీ 9:11 ప్రకారము సువార్థికులను పోషించాలంటే సంఘంలో మిగతా వాళ్ళు పని చేయాలి. 1 తిమోతి 5:17-18 ప్రకారం వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేటువంటి నాయకులను పోషించాలి అని అంటే అందరు పని చేయాలా? సంఘంలో కుటుంబాలకు సోమరులు ఉండకూడదని. ఏ పని పాట లేకపోవడం వల్ల సంఘానికి నష్టం, కుటుంబానికి నష్టం. అవునా? కుటుంబంలో ఒక్కడు పనిచేసి నలుగురు తినేవాళ్ళు ఉంటే ఆ కుటుంబం యొక్క బర్డెన్ ఒక వ్యక్తి మీద పడుతుంది. ఒక వ్యక్తి మీద పడడం ద్వారా మరి సంఘానికి సహకారిగా ఉండలేకపోతాడు. నిజమా కాదండి? ఎవరో ఒకరు స్ట్రగుల్ అవుతారండి. అవునండి, నిజం. తన కుటుంబం కోసం తానే బ్రతికిండు అనుకోండి, అప్పుడు సంఘంలో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగిన వారిని సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర ఏముండదు. ఉంటుందా? సంఘంలో 30 కుటుంబాలు ఉండి అందరూ అలాగే ఉంటే కొంతమంది ఏమో పని చేస్తారు. పని చేసి ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా పని చేయాలి. సంఘ నాయకులకి, సువార్తకి, అక్షర ధర్మం నిర్వర్తించడానికి కూడా పని చేయాల్సిన అవసరం సంఘంలో విశ్వాసులకు నేర్పించాలి. అందుకే సోమరుగా ఉండొద్దు. ఎవరికి ఉచితంగా భోజనం పెట్టొద్దండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వట్టిగా పెట్టొద్దు. పని చేయడం నేర్పించండి. ఉచితంగా భోజనం చేయడానికి అర్హులు ఎవరంటే ఒక 2-3 ఉన్నారు. ఎవరు తెలుసా? మొదటిది కంప్లీట్ అనాథలండి. సంఘం చేత కానీ ఇతరుల చేత పోషించబడే అర్హత అనాథలకు, కంప్లీట్ విధవరాలకు. మూడోది దేవుని కొరకు యథార్థంగా ఫుల్ టైం పనిచేసే వాళ్ళకు మాత్రమే. ఈ ముగ్గురే. 4వోడు అనర్హుడే, ఇంకెవ్వరు ఉండరండి. అలా అర్హతలు రావాలి అంటే అయితే బీదవాడివై ఉండాలా, లేకపోతే నువ్వు ఖచ్చితంగా
విధవరాని వల్ల అయి ఉండాలా, అనాథనాన్న అయి ఉండాలి. ఈ 3 కంప్లీట్ బీదవాడు అయి ఉండాలి, కంప్లీట్ అనాథను, కంప్లీట్ విధవరాలు, ఎవ్వరు దిక్కులేని విధవరాలు అయి ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, దిక్కులేని విధవరాలు. 4వది దేవుని సంఘం క్షేమం కొరకు నీ వ్యక్తిగతమైనటువంటి పనులను వదులుకొని సంఘం కొరకు నువ్వు నిజంగా ప్రయాసపడేవాడు అయితే, స్వార్థ విషయంలో కానీ బోధ విషయంలో కానీ ఇష్టపడేవాడు అయితే నువ్వు అర్హుడు అవుతావు. ఈ 4 నేను లేను అని అంటే నువ్వు పోషించబడడానికి అర్హత లేదని అర్థం. అంతే కదండి, ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? ఒప్పుకుంటున్నాను. ఎస్ అన్నయ్య. నేను చెప్పింది బైబిల్ సంబంధంగానే చెప్పాను, సొంత ఆలోచనతో ఏమని చెప్పాను? ఈ 4 పాయింట్స్ బైబిలే చెప్తుందా, నేను సొంతగా చెప్పాను? బైబిల్ చెప్తుంది. ఎవరెవరు సహాయం చేయాలా? కంప్లీట్ గా దిక్కులేని విధవరాలు, కంప్లీట్ గా ఎవరు? అనాథలు. అవునా? మూడోది ఎవరు? అనాథలు. బీదలు, అవసరతలో ఉన్నవారు, బీదలు, కంప్లీట్ బీదలు. అంటే మరి భోజనానికి లేకుండా ఉండే బీదలు ఉంటారు, చూసినామండి. యాకోబు పత్రిక మీరు నేర్చుకున్నారు కదా, 5వ అధ్యాయం 5వ లెసన్ లో. అలాంటి బీదలు. అవును. ఆనాటికి సహోదరైన దిగంబర్లే, అన్నవస్త్రాలు లేకుండా బీదలు. 1 యోహాను 3:16-17 ప్రకారం జీవనోపాధి కలిగినవాడు, జీవనోపాధి లేనివాడు. అంటే ఇలాంటి జీవనోపాధి లేనివాడు, ఇంకా చెప్పాలంటే ఇక కష్టం చేయలేని, నిజంగా అవిటితనం ఉండి ఇక ఏ కష్టం చేయనటువంటి అలాంటి అవసరంలో ఉన్నవాళ్ళు. 4వది సంఘం కొరకు నిజంగా శ్రమ పడేవాడు, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతూ నిజంగా సువార్త ప్రకటించే వాళ్ళు పోషించబడడానికి. ఈ 4 తప్పించి 5వ వానికి ఒక్క పూట కూడా భోజనం పెట్టకూడదండి. ఈ 4 లిస్టులో లేదంటే భోజనం పెట్టకూడదు, అనర్హుడు నిజంగా చెప్పాలి. ఒప్పుకుంటారా ఈ 4 విషయాలు? ఎస్ అయ్య గారు. ఒప్పుకుంటున్నాను. ఇంతవరకు అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏం లేదండి, లేఖన ప్రకారం ఉన్నది. అభ్యంతరం ఏమీ లేదు. వార్త ఆరాడు నేర్చుకున్నాం 25 నుండి 30, 25 30 46. ఈ నా సహోదరులు మీరు ఒకరు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు, అంతే. అందులో అవసరతలు ఉన్న బీదవాళ్ళే ఉన్నారు. అవునండి? చూడండి, ఈ నా సహోదరులు అంటే అవసరతలో ఉన్న వాళ్ళు, అక్కడలో ఉన్న వాళ్ళు, అంతేనా? ఇంకెవరైనా ఉన్నారు అందులో? అవునండి, అవసరతలు ఉన్నవారు. కంప్లీట్ బీదలు కదా. గమనించవలసిన కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. నేను హెచ్చరికలు కొంచెం 5 నిమిషాలు ఓర్చుకోండి, హెచ్చరికలు చేసి ముగించుకుందాం. అనుదిన జీవితంలో దేవుని యొక్క కృపను గుర్తించుకొని జీవించాలా. కొంతమంది వర్కాహాలిక్ అవుతారు, అది రాంగ్ అండి. యాకోబు 4:13-16 డబ్బు సంపాదించాలన్న ఉండకూడదు. యాకోబులో కొంతమంది ఏం చేశారంటే, ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకొని చెప్పుకుంటాడు, మీ జీవం ఏపాడిది, మీకు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అని చెప్తున్నాడు. అంటే డబ్బు సంపాదన మీద పడకూడదు, కేవలం కుటుంబ పోషణ కోసం పనిచేయమంటాడు కానీ మనం డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. అవునా? ధనాపేక్ష కలిగి పని చేయకూడదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు కృప చూపిస్తాడు, పని చేస్తే మనల్ని పోషిస్తాడు. అవునా? కాబట్టి ఆ కృపలో ఉండాల, పని చేసే విషయంలో కృపలో ఉండాలి. కానీ ఆ దేశం పోయి సంపాదిస్తా, దుబాయ్ పోయి లక్షలు సంపాదించుకొని వస్తా, ఇటు పోయి వస్తాను అని చెప్పేసి అలాంటిది ఉండకూడదు. రెండో పాయింట్, పని చేయండి, సంపాదించుకోండి, కానీ పనిలో నిమగ్నమై అంత దినంలో ఉన్నామనే సంగతిని మర్చిపోవద్దు. సో కొరింథీలో చెప్పినట్టుగా మనము చివరి దినాల్లో ఉన్నాం, లోకంలో బ్రతుకుచున్నట్లుగా బ్రతకకూడదండి. అవునా? అంత దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి అమితంగా అనుభవించొద్దంట. ఏదైనా కూడా అమితంగా అనుభవించొద్దు. ఎంత ఉండాలో మితంగా ఉండాలి. పని చేయండి, సంపాదించుకోండి, కానీ పనిలోనే నిమగ్నం అయిపోయి అంత్య దినాల్లో ఉన్న సంగతి మర్చిపోయి ఇంకా మొత్తం కొంతమంది ఇప్పుడు డ్యూటీల మీద డ్యూటీలు, నిద్రపోకుండా ప్రార్థన వాక్యం వినలేని స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. నిజమా? భార్య పిల్లలతో కూడా సమయం గడపనంత పనిచేసే వాళ్ళు ఉన్నారని. కొంతమంది వర్క్ అవ్వాలి, కొంతమంది ఇటువైపు ఎక్స్ట్రీమ్ సోమరిపోతులు ఉంటే బైబిల్ ఖండిస్తుంది, మరొక వైపు ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు. అంటే పనిలో నిమగ్నపై భార్య పిల్లలతో సమయం గడపకుండా దేవునితో సమయం గడపనంత ధనవంతులు అయితే కావద్దు. చాలాగా రెండోది, క్రీస్తు యొక్క రెండో రాకడ సిద్ధపడి ఉండవాలని. ఫిలిప్పి 3:20, మత్తయి 24:37-39, మొదటి పేతురు 4:10. పనిలో నిమగ్నం అయిపోకూడదండి. కేవలం పని మాత్రమే మనిషిని సంతోషపరచలేదు. పని సర్వస్వం కాదు. జీవించడానికి పని చేస్తున్నాం కానీ పని చేయడానికి జీవించకూడదు.
కొంతమంది మనం బ్రతకడానికి తినాలి కానీ కొంతమంది తినడానికే బ్రతుకుతున్న వాడు తింటారు చూసినావా? అలా ఉండకూడదు, అవునా? బ్రతకడానికి తినాలి కానీ తినడం కోసం బ్రతకకూడదు. అలాగే జీవించడం కోసం పని చేయాలి కానీ పని చేయడానికే జీవించకూడదు. కొంతమంది వాళ్ళు పుట్టిందే పని చేయడానికి అన్నట్టు ఉంటారు. అలా కాదండి. బ్యాలెన్స్ కావాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంతేగాని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళడానికి బైబిల్ ప్రోత్సహించదు. కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే మేము పుట్టిందే పని చేయడానికి అన్నట్టు ఉంటారు. ఇంకా దేనికి రెస్ట్ ఉండదు, దేనికి అది చేయరు. మేము పని కోసం పుట్టిన పనిబోతులుగా ఉండకూడదండి. తిండిబోతులు ఎంత ప్రమాదమో పనిబోతుల వల్ల కూడా అంతే ప్రమాదం. తెలుసా మీకు ఆ విషయం? హలో, తెలియదన్నా. తెలియదా? చూద్దాం. అది తెలుసండి. ధనాపేక్షతో పని చేయొద్దు. పని- పనిబోతులుగా ఉండడం అంటే దేవునితో సమయం, భార్య పిల్లలతో సమయం గడపలేనంత పనిబోతులుగా ఉండడం దేవుడు ఒప్పుకుంటాడా? నో. భార్య పిల్లల్ని పట్టించుకున్నంతగా, దేవుని సేవను పట్టించుకోనంతగా, దేవుని సంఘాన్ని పట్టించుకోనంతగా, సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోనంతగా పనిబోతులుగా ఉండడం రైట్ అంటారా, రాంగ్ అంటారా? తప్పన్నది. సో పనిబోతులుగా ఉండొద్దు. ధనాపేక్షతో పని చేయొద్దండి. మొదటి తిమోతి 6 కొంతమంది డబ్బు సంపాదించుకోవడం కోసం పని చేస్తారు. అసూయతో పని చేయొద్దు. ప్రసంగి 4 పక్కడు ఎదుగుతున్నాడని కొంతమంది నేను కూడా ఎదగాలని పని చేస్తారు. కొంతమంది అసూయతో పని చేస్తారు. జలసీతో పని చేయకండి. మా తమ్ముడు బిల్డింగ్ కట్టి నేను అన్నను పెద్దోని నేను బిల్డింగ్ కట్టకూడదని ఇతను ఆశపడతా ఉంటాడు. లేకపోతే భార్యలు ప్రోత్సహించవచ్చు. నీకంటే చిన్నోడే ఇల్లు కట్టి నువ్వు ఇల్లు కట్టవా అని భార్య పోరుతో ఇతడు మనోడు ఏం చేస్తాడో తెలియదు ఈ భర్త. అసూయతో పని చేస్తారు. ఉందా మనకు అసూయ? ఉందంటారా లేదంటారు ఇంతకీ? హలో, ఎటువంటి స్వార్థం లేకుండా దాతృతో పని చేయాలా? నెక్స్ట్ తగినంత విశ్రాంతి తీసుకోండి. పనిబోతులుగా ఉండరాదు. దేవుడే పెట్టాడు. పాత నిబంధనలు కొత్త నిబంధనలు అయినా కూడా ఒక పని అనేది చేసుకొని విశ్రాంతి అవసరం. అక్కడ కూడా 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రమించమన్నాడు. ఇప్పుడు కూడా 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రమించినట్టుగా మనం కూడా ఏదో ఒక రోజు విశ్రాంతి అవసరం. మనకు విశ్రాంతి దినం అనేది శనివారం ఆదివారం పాయింట్ కాదు. ఇప్పుడు మనం విశ్రాంతి అనేది అవసరం మనిషికి. విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా పనిచేయమని బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు, అవునా? కొత్త నిబంధనలు విశ్రాంతి లేదని చెప్తుందా? విశ్రాంతి తీసుకోకూడదా పని చేసినప్పుడు? పనిబోతులుగా ఉండకూడదు. దేవునితో నువ్వు కలిగి ఉన్న సంబంధమును, వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేయవద్దండి. 5:17 చాలా క్లియర్ గా చెప్తుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు యేసుప్రభు గద్దించాడు కదా. అదే ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. వాక్యం వినాలని నేర్చుకోవడానికి సిద్ధపడినప్పుడు మార్తను ఖండించాడు యేసుప్రభు. ఖండించాడా, మెచ్చుకున్నాడా? కుటుంబం నిర్లక్ష్యం. విస్తారమైన పనులు పెట్టుకోవద్దు. అవసరమైన పని ఒకటి చేసుకో చాలు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైన ఒక పని చేసుకో. విస్తారమైన పనులు పెట్టుకుని గాలిపోయేటాన్ని మీదేసుకొని కొంతమంది ఊరు పంచాయతీలను మీదేసుకునే వాళ్ళు ఉంటారు, అవునా? ఇతనే పంచాయతీ పెద్ద మనిషిగా నిలబడతాడు. కొంతమంది ఊరు పంచాయతీలు అన్ని వేసుకునే వాళ్ళని చూసిన నేను నా జీవితంలో. అందరు ఇప్పటికీ ఆధ్యాత్మికత లేదు, ఆర్థికంగా ఎదగలేదండి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిన నెలకు ఫోన్ చేస్తారు. వీళ్ళు అర్ధరాత్రి వెళ్తారు 12 గంటలకి సమస్యలు తీర్చడానికి. విచిత్రం అనిపిస్తుంది. అంటే అంత అంత మీదేసుకోవద్దు. అది అవసరమా లేదా అని కూడా ఆలోచించినంత వెళ్ళిపోతారు. సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు. నిలబడి క్రీస్తు యొక్క సాక్షిగా మాటలోను ప్రవర్తనలోను సువార్తను వ్యాప్తి చేస్తూ పనిచేయాలి. నువ్వు పనిచేసే చోట మాట ప్రవర్తన చాలా అంటే ప్రాముఖ్యమైన విషయం. చేసే చోట సాక్షులుగా జీవించాలి. నీ మాట నీ ప్రవర్తన ద్వారా నువ్వు క్రీస్తుకు సంబంధించిన వానికి అనే విషయాన్ని గ్రహించాలి. కనుక భార్య పని చేసినట్లయితే తన భర్తకు లోబడుతూ అధికారం చెలాయించకుండా తన కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోవాలి. భర్త కూడా పని చేసినట్లయితే భార్యపై అధికారం చెలాయించకుండా ప్రేమతో ప్రవర్తింపవాలి. కొంతమంది భార్యలు పనిచేసి ఆ కుటుంబానికి యజమానులాగా బిహేవ్ చేస్తున్నారు, అవునా? చేస్తున్నారండి? చేస్తున్నారన్న. ఈరోజు కుటుంబాలు కట్టుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. భార్యలు పనిచేయడం మంచిదే, ఉద్యోగాలు చేయడం మంచిదే. భర్తలు దూరంగా ఉండి పనిచేసిన ప్రయోజనం ఏంటి? భర్తలు కలుసుకునే అవకాశం లేకుండా ఉంటే ప్రయోజనం ఏంటి? డబ్బు ఏం చేస్తారు? డబ్బుతో కాపురం చేయలేరు ఎవరు, అవునా? ఈరోజు అలాగే ఉంది. డబ్బుతోనే కాపురం చేసుకుంటున్నారు చాలా మంది. నిజమా కదండి? కొంతమంది ఎలా ఉన్నారంటే బెంగళూరులో భార్య ఉంటుంది, హైదరాబాద్ లో భర్త ఉంటాడు. వీకెండ్స్ లో కలుసుకుంటారండి. కాపురాలు ఎలా అయిపోయాయంటే వారానికి ఒకసారి కలుసుకునేవాడు. సంపాదించిన సంపాదన మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా?
ఇక్కడ అటు వాళ్ళు ఫ్లైట్ వెళ్ళాలి, వాళ్ళు ఇటు నుంచి ఒక సైడ్ ఫ్లైట్లో వెళ్తారు సేవింగ్ కోసం. వాళ్ళ సంపాదనలు ఏమవుతుందంటే కలుసుకోవడానికి 5,000 ఖర్చు అవుతుంది. నిజమా? హలో, కార్పొరేట్ సంస్థలు అయితే నేను చూస్తున్నా ఇలాంటి సమస్యలు ఇక్కడ హైదరాబాద్లో. అవునన్నా, అవును. వాళ్ళు కలుసుకునే ఖర్చే 10,000 నెలకి. వారానికి 10,000 అంటే ఆలోచించండి, నెలకి ఎంత అవుతుంది? ఇప్పుడు అక్కడ జీతం తీసుకోవడంలో ప్రయోజనం ఏంటో నాకు కూడా తెలియదు, ఒక్కోసారి అర్థం కాదు. ఒక 20,30,000 ఖర్చు అవుతుంది వాళ్ళు కలుసుకోవడానికి. వారం 4 సార్లు కలుసుకుంటే ఎంత అవుతుందండి? హలో, సరే ₹1,00,000 జీతం అనుకుందాం 40,000 బెంగళూరులో ఉన్న ఖర్చు వాళ్ళకి. ఒక 40,000-50,000 ఖర్చు అయినట్టు కాదా సగం జీతం? మరి అదే 50,000 హైదరాబాద్లో అవునండి. చేసుకుంటే, జీతం ఖర్చు అయినట్టే. అదే 50,000 హైదరాబాద్లో చేసుకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదండి. అంటే ఈ రోజు అవునండి, నిజంగా అవునండి. చెప్తున్నాను, మంచి వివేకం అవును. వివేకం కలిగిన వ్యక్తులను నేను ఎక్కడ చూడట్లేదు. వివేకం లేదు, ఖర్చు వస్తుందని చూస్తున్నారు కానీ తిరగడానికే 30,000-40,000 ఖర్చు వస్తుందని ఎవరు చూడట్లేదు. పిల్లల్ని మళ్ళీ అమ్మ నాన్న అంటారు, వివేకం అమ్మ తాతల దగ్గర పెడతారు. వాళ్ళని చూడడానికి ఇటు తిరగాలి, ఇటు ఇటు మేనేజ్ చేసుకోవాలా. ఓకేనా? Yes, sir. మా ఫ్యామిలీలో చూస్తున్నానండి, మా బావగారు కొంతమంది ఇటు మా 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 కోడళ్ళు ఒక దగ్గర ఉంటారు, మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు, మా బాబాయ్ దగ్గర ఉంటారు, చెల్లి ఒక దగ్గర జాబ్ చేస్తుంది, ఈయన ఒక ఊర్లో ఉంటాడు. ఇక వ్యవసాయం చేసుకొని ఈయన రౌండ్ వేసుకొని వచ్చేసరికి ఇదంతా తిరుగుతూనే ఉంటారు. అసలు విచిత్రం అనిపిస్తుంది. ఇక ప్రశాంతత లేని జీవితం, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. దీన్ని నిజంగా లైఫ్ అంటారా అండి? సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క మాట మాట్లాడు. జీవితమే కదా అది. అది సరైన బ్రతికే కాదు. జీవితమేనా అసలు? ఎందుకండి ఆ చదువులు? నిజంగా చెప్తున్నా, ఒక్కోసారి నేను చదువుకోవద్దని చెప్పట్లేదు కానీ ఈరోజు చదువులు మంచి జీవితాన్ని పడేసినాయండి అండి. కనీసం వివేకం లేకుండా పెద్ద పెద్ద చదువులు పేరుకు బీటెక్లు, ఎంటెక్లు చేసిన చదువుకులు, డాక్టర్లు చదువుతున్నారు, వివేకమే లేదు, బుద్ధి లేదు. బుద్ధి పెరగనప్పుడు ఎందుకంటే ఆ చదువులు? ఓన్లీ డబ్బు సంపాదించుకుని ఈ కాలంలో చదువులు కేవలం డబ్బు కోసమే అండి. ఇంకా దేనికి పనికిరానంటే కనీసం జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకం లేదు. ఎక్కడో ఉండి సుఖం అనుభవించడం కంటే భార్యాభర్తలు కలిసి ఉండి జీవించడం ఉత్తమమా, డబ్బులు సంపాదించుకోవడం ఉత్తమం అనే కాన్సెప్ట్ అంటే అనే విషయం కూడా తెలియదు ఈ రోజు. అందరు కాంప్రమైజ్ అయిపోయారు డబ్బు సంపాదించడం. పోటీపడి కార్పొరేట్ సంస్థల్లో పోటీపడి వెళ్ళిపోతున్నారు. ఏం లాభం అండి? భార్యాభర్తలు ఒక 2 గంటలు ప్రేమతో గడపలేని బ్రతుకులు ఈరోజు చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం. పిల్లల పరిస్థితి ఏం కాదు. వీళ్ళ పిల్లల కన్నా నష్టమే పిల్లలకి. వాస్తవం చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు. మా అన్న కొడుకు సంబంధం చూస్తున్నాను. ఒక అమ్మాయి వచ్చింది సంబంధం. హైదరాబాద్‌లో జాబ్ చేస్తానండి అన్నాడు. అంటే మావాడికి ఆల్రెడీ గవర్నమెంట్ జాబు, పోలీస్ జాబ్ చేస్తున్నాడు భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఏరియాలో. మరి పెళ్లెందుకు చేసుకుంటావమ్మా అంటే, లేదండి మేము ఎప్పుడో కలుసుకుంటాం వారానికి ఒకసారి అని. దానికోసం పెళ్లి చేసుకోవడం ఎందుకమ్మా? జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా! జాబ్ చేయడం తప్పు కాదండి. జాబ్ చేయడం తప్పు అనట్లేదు. బాధ్యత ఏంటిదని తెలుసుకోవాలి కదా! ఇది ముఖ్యమండి. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు ఎలా భర్త ముఖ్యమా? జాబ్ ముఖ్యమా? అని అడిగి చూడండి ఏమంటున్నారు? ఒక్కసారి అడిగి చూడండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలను అడిగి చూడండి. అన్యులను పక్కన పెట్టండి ఫస్ట్. జాబ్ ముఖ్యం అంటున్నారండి. ఆ? జాబా భర్తనా? దైవికంగా భర్త ముఖ్యము, లోకానుసారంగా జాబ్ ముఖ్యం అంటున్నారయ్యా. దైవికంగా భర్త ముఖ్యమైతే మరి దైవికంగా రావాలి కదా, భర్త దగ్గర ఉండాలి కదా. ఎన్ని చెప్పినా అండి అవునండి, ఒక విషయం అవునండి. అంటే రావట్లేదు ఈరోజు జాబ్. క్రైస్తవ జీవితంలో బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా నేర్పించట్లేదు పిల్లలకి. అమ్మా, ఎంత చదువుకున్నా రేపు భర్త పెళ్లి అయితే భర్త ఎక్కడుంటే అక్కడ ఉండు, నీకు అక్కడ అవకాశం ఉంటే ఉద్యోగం చేయి, ఆయన అడుగుజాడలు ఉద్యోగం చేయి, అంతేగాని ఆయనకు వేరుగా ఉండి ఉద్యోగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. బేసిక్ ప్రిన్సిపల్ కూడా నేర్పించలేని దుస్థితిలో క్రైస్తవ నాయకులు ఉన్నారు, క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన కూడా అంతే, భార్యను వదిలేసి దుబాయ్లో ఎక్కడ కష్టపడడం కాదు. ఏమైనా ఉంటే అలాంటి ఏమైనా ఉంటే పెళ్లి కాకముందే చేయాలి. పెళ్లి అయిండ్రు అంటే ఇద్దరు కలిసి ఉండడానికి ఏర్పాటు జరగాలి. అవునా? బైబిల్ ఏమని చెప్తున్నారు సార్? ప్రార్థన విషయంలో తప్పించి ఏ విషయంలో భార్య భర్తకు, భర్త భార్యకు దూరం కాకూడదు, ఎడము రాకూడదు, గ్యాప్ రాకూడదు. అది బైబిల్ చెప్తున్న విధానం.
ఈరోజు ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం భార్యాభర్తలు వేలల పడి దూరంగా ఉంటున్నారు. క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం క్షేమము కాదు. దానివల్ల నష్టం ఉంటుంది. దానివల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడతాయి. దానివల్ల దేవునామానికి అవమానం కలుగుతుంది. దానివల్ల రకరకాల సమస్యలు, రకరకాల అపనిందలు మోయాల్సి వస్తుంది, అపవాదులు మోయాల్సి వస్తుంది. దుష్టునికి నిందించడానికి అవకాశం కల్పించిన వారం అవుతుంది. నిజమా కాదు చెప్పండి? హలో, నిజమే, చాలా నిజమే. నిజమే. అపవాదికి అవకాశం ఇవ్వద్దంటే, నిందించటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అని అంటే, ఛాలెంజ్గా నిందించటకు విరోధికి అవకాశం ఇస్తున్నాం అంటే మరి ఎవరితో పెట్టుకుంటున్నామండి ఇప్పుడు? మనుషులు బ్రాడ్ మైండెడా, నారో మైండెడా పక్కన పెట్టండి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అన్నాడు. అవునా అండి? హలో, పని చేసేవాళ్ళు జాగ్రత్త, పని చేసేవాళ్ళు జాగ్రత్త. అందుకే మీ పిల్లలకు పెళ్లి చేసినా, మీ తమ్ములకు చేసినా, చెల్లెలకు చేసినా, కొడుకులకు చేసినా, కూతులకు చేసినా వెరీ కేర్ఫుల్ విషయం ఇది. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజంగా చెప్తున్నారు, లేఖనాలు ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఎవ్వరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. లేఖనం ఏం చెప్తుంది అనేది ఈరోజు ఎవ్వరికి అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, ఎవరికి అవసరం లేదండి. ఎవరి జీవితాలు వాళ్ళు. నాకు భయం వేస్తుంది. అందుకే క్రైస్తవులు అంటే భయం అవుతుంది. మా పిల్లలు ఎవరికైనా అమ్మాయిలు చూడాలి, అబ్బాయిలు చూడాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏ డినామినేషన్ పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళు బేసిక్ గా కనీసం క్రైస్తవ విలువలు ఉన్నారంటే, క్రైస్తవ విలువలు ఎవరికి లేవు ఈరోజు. హాస్టల్కి లేవండి. వాళ్ళకి ఎందుకు వస్తాయి చెప్పండి? ఆలోచించండి ఈరోజు. పిల్లల్ని చదువు చదివించి ఫారెన్ పంపించి డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు. కానీ కుటుంబ విలువలు ఎవరికి నేర్పిస్తున్నారంటే కుటుంబ విలువలు లేవు. బైబిల్ సంబంధమైన విలువలు. వాడు పని చేయండి, కానీ పని అనేది కుటుంబానికి ఉపయోగపడాలి, కానీ నష్టం కలిగించకూడదు. మానసికంగా, ఆధ్యాత్మికంగా పిల్లల మీద చెడు ప్రభావం చూపించకూడదు. కాబట్టి ప్రేమతో అందరిని బ్రతిమలాడుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించాలా. ఒకవేళ చర్చ ఉంటే దయచేసి చర్చించండి. క్లాస్ అయిపోయినాక ప్రార్థించిన తర్వాత చర్చించాలనుకున్న వాళ్ళందరూ ఉండి చర్చలోకి దిగండి దయచేసి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.